Hi everyone, welcome to Sridhar CC. So this class we will discuss the July month part 1 current affairs. So let's see the total almost ఒక 50 questions వరకు ఉన్నాయండి. సో వన్ బై వన్ క్వశ్చన్ డిస్క్రైబ్ చేద్దాం. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ సో మీ ఎగ్జామినేషన్స్ కి మీ ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కానీ ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కి దెన్ ఆల్మోస్ట్ వీ నీడ్ మినిమం 6 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ కదా. సో దాంట్లో ఆల్మోస్ట్ మనం ఇప్పటి వరకు మే కవర్ చేసాం, జూన్ మంత్ కవర్ చేసాం, ఇప్పుడు జూలై కంప్లీట్ అయిన తర్వాత ఆగస్ట్ మంత్ కూడా కవర్ చేద్దాం. సరే, దెన్ వీ విల్ మేక్ ఇట్ ఫాస్ట్, కొంచెం త్వరగా కంప్లీట్ చేసేస్తాను. లెట్స్ సీ ద పాయింట్ జూలై మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 లో చూద్దామండి. సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి అంటే, సో అకార్డింగ్ టు ద డేటా రిలీజ్డ్ బై ద RBA, the country's foreign exchange reserves increased by how much amount during the financial year 2020 and 22? సో 2020-21 ప్రకారం సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పిందండి అంటే, మన ఇండియాలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి సో ఎంతవరకు పెరిగాయి. సో అంటే 2019-20లో కంపేర్ చేస్తే 2019-2020 సంవత్సరంలో దెన్ అవర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ ఆల్మోస్ట్ $64 billion వరకు ఉన్నాయండి. దట్ ఈస్ $64 billion ఆర్ దేర్. Yeah, so the 2019-20 it is a $64 billion. Now it is increased. So how much it was increased and in 2022, 2020 and 2021 the foreign exchange reserves are increased to $99.2 billion. So the answer for this question is considered as a first option. And ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? ద ఆన్సర్ ఈజ్ దిస్ రిపోర్ట్ హ్యాస్ రిలీజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ రిలీజ్డ్. సో ఆ రిపోర్ట్ ఏంటండి అంటే, దేనికి సంబంధించింది? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం. ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అనేది మన ఇండియాలో ఎంత ఎక్కువగా ఉంటే సో మన ఇండియా అనేది అంత సేఫ్గా ఉంటుంది. ఫారెన్ కరెన్సీ యొక్క రిజర్వ్స్ అనేది ఇండియాలో పెరుగుతూ వెళ్ళాలి. అండ్ ఇఫ్ యూ నౌ ద ఇండియన్ 2020-21లో మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $99.2 billion వరకు పెరిగాయి. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్లీ హోల్డ్ ద ఆర్బీఐ అనేది కొన్ని కరెన్సీస్ని రిజర్వ్స్ కిందకి ఉంచుతూ ఉంటుంది. అంటే ఆర్బీఐ హాస్ హోల్డింగ్ సమ్ కంట్రీస్ కరెన్సీస్. సో ఏ కంట్రీస్ యొక్క కరెన్సీస్ని ఆర్బీఐ హోల్డ్ చేస్తుందండి అంటే, దట్ ఈస్ యుఎస్ఏ కరెన్సీ. వీ నో వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ యుఎస్ఏ? డాలర్. అండ్ తర్వాత యూకే కరెన్సీ వీ నో దట్ ఈస్ అ పౌండ్. తర్వాత జపాన్ కంట్రీ కరెన్సీ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎన్. అలాగే అండ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ యొక్క కరెన్సీస్ ఉన్నాయి చూసా, యూరో. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది, ఐఎంఎఫ్ అంటాం. సో యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీ నో ద కరెన్సీ ఆఫ్ ఐఎంఎఫ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎస్డిఆర్. దాన్ని స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని కూడా కన్సిడర్ చేస్తాం. ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతారండి. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్డిఆర్ అంటాం, దట్ ఈస్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం. సో ఇవన్నీ కరెన్సీస్ని ఆర్బీఐ హోల్డ్ చేసి ఉంచుతుంది. దాన్ని మనం ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ కిందకి మాట్లాడతాం. సో ఆర్బీఐ హోల్డింగ్ టోటల్ 5 కంట్రీస్ కరెన్సీస్. ఇవి 5 ఏవి అంటే ఇవేనమాట. సరే, యాజ్ పర్ దిస్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా యొక్క ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అనేది $99.2 billion వరకు పెరిగాయి. సో ఇండియాలో ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఎంత ఎక్కువగా ఉంటే సో మన కంట్రీ అనేది ఫ్యూచర్లో ఎటువైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ క్రియేట్ అయినప్పుడు కానీ, ఎటువంటి షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ నీడ్స్ వచ్చినప్పుడు దాని ఆర్బీఐ ఈ అమౌంట్ ఆఫ్ మనీని యూటిలైజ్ చేయొచ్చు అనమాట. సో అది మనం సేఫ్గా ఉన్నట్టు చెప్పొచ్చు. సరేనా? అంటే మనం ఎంత ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే సో వీ కెన్ ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది. ఓకేనా? అలాంటివి వచ్చినప్పుడు మనం ఈజీగా ఎదుర్కోవచ్చు అనమాట. సరే, అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా అపాయింట్ అయిన వన్ ఆఫ్ ద డిప్యూటీ గవర్నర్ ఎవరండి అంటే, వి నో ద ఆన్సర్ షుడ్ బి టి రవిశంకర్ అనే పర్సన్ కొత్తగా ఆర్బీఐకి ఒక వన్ ఆఫ్ ద గవర్నర్ కిందకి అపాయింట్ చేయడం జరిగింది, 4th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. అండ్ వి నో దట్ ఆర్బీఐని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1935లో స్టార్ట్ చేశారు, ద 1st of April వి నో. అండ్ ఆర్బీఐ యొక్క లోగో ఏంటండి అంటే, దాని లోగో ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ అ టైగర్ అండర్ పామ్ ట్రీ. టైగర్ అండర్ పామ్ ట్రీ అనేది ఆర్బీఐ యొక్క లోగో అవుతుంది. అండ్ సో వీ నో దట్ ఇంకా చాలా చెప్పొచ్చు అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ రెగ్యులేటింగ్ మనీ మార్కెట్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు ఇండియాలో? ఆర్బీఐని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ అలాగే మానిటరీ పాలసీస్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? సో హూ ప్రిపేర్ ద మానిటరీ పాలసీస్ అండి అంటే, దట్ ఈజ్ ఆల్సో ఆర్బీఐని ప్రిపేర్ చేస్తుంది. అండ్ హూ రెగ్యులేట్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా? ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే అది కూడా ఆర్బీఐని. సో మనీ సప్లైని ఇండియాలో రెగ్యులేట్ చేసేది ఎవరు? హూ రెగ్యులేట్ ద మనీ సప్లై ఇన్ ఇండియా అంటే దానికి కూడా ఆన్సర్ ఆర్బీఐనే అవుతుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, వన్ కరెన్సీ నోట్ కన్సిస్టింగ్ ఆఫ్, మన కరెన్సీ నోట్ ఉంది చూసారా, వన్ బ్యాంక్ నోట్ లేదా ఒక కరెన్సీ నోట్ అంట, దీంట్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయండి అంటే, దెర్ ఆర్ టోటల్ 17 లాంగ్వేజెస్ ఆర్ దేర్, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీతో కలిపి. హిందీ అండ్ ఇంగ్లీష్తో కలిపి మొత్తం 17 లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ మనకి 15 లాంగ్వేజెస్ ఉంటాయి. సరౌండింగ్ ఆఫ్ ద కరెన్సీ నోట్ వీ కెన్ హ్యావ్ ద 2 లాంగ్వేజెస్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటాయి. సో కాబట్టి బ్యాక్స్ మొత్తం కరెన్సీ నోట్ మీద ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయండి అంటే 17 లాంగ్వేజెస్ అని చెప్పాలి. సో అదే అపార్ట్ ఫ్రమ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని అడిగితే దానికి ఆన్సర్ షుడ్ బి 15 లాంగ్వేజెస్ అని కన్సిడరేషన్ చేయండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద జన సహాయక్ ఆప్కా సహాయక్ మొబైల్ యాప్ ఫర్ ద గవర్నమెంట్ టు సిటిజన్స్ అండ్ బిజినెస్ టు సిటిజన్స్. సో ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా ఒక అప్లికేషన్ లాంచ్ చేశారు, ఒక మొబైల్ యాప్, దాని జన సహాయక్ ఆప్కా సహాయక్. సో పబ్లిక్కి హెల్ప్ చేస్తే అది మనకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో పబ్లిక్కి హెల్ప్ చేస్తే అది గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది. సో కాబట్టి దెన్
అదే మనకు ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, మనం ఒకరికి హెల్ప్ చేస్తే తిరిగి మనకి హెల్ప్ అనేది దొరుకుతుంది, అదే విధం అనమాట. సో ఇది ఈ కాన్సెప్ట్ కూడా అలాంటిదే. సో జన సహాయక్ అంటే పబ్లిక్ హెల్ప్ చేసినట్లయితే ఆప్కే సహాయక్ మనకి అది ఆటోమేటిక్గా మనకి హెల్ప్ అనేది దొరుకుతుంది. మనం ఒకరికి హెల్ప్ చేస్తే మన ఆటోమేటిక్గా మనకి ఒక హెల్ప్ అనేది దొరుకుతుంది. అంటే గవర్నమెంట్ అనేది పబ్లిక్ హెల్ప్ చేస్తే పబ్లిక్ అనేది గవర్నమెంట్కి హెల్ప్ చేయడం దొరుకుతుంది అనమాట. అలాంటి కాన్సెప్ట్ ఇది. సో జన సహాయక్ ఆప్కా సహాయక్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ అప్లికేషన్ యొక్క పర్పస్ ఏంటో తెలుసా? దిస్ ఇస్ ఫర్ ద గవర్నమెంట్ టు సిటిజన్స్. గవర్నమెంట్ నుంచి సిటిజన్స్కి హెల్ప్ అవుతుంది, అలాగే బిజినెసెస్ నుంచి సిటిజన్స్ కూడా హెల్ప్ అవుతుంది. బిజినెస్ నుంచి కూడా సిటిజన్స్కి హెల్ప్ అవుతుంది. అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ వీ కెన్ గెట్ ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అండి. అండ్ యూ కెన్ గెట్ ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్. అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ అన్ని సర్వీసెస్ ఈ అప్లికేషన్ నుంచి మనం తీసుకోవచ్చు. వీ కెన్ ఎంజాయ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్. సో అవే కాకుండా ఇంకా కూడా దెన్ వీ కెన్ మేక్ ఏ సమ్ టైప్ ఆఫ్ ఏ బిల్ పేమెంట్స్ అండి. సో బిల్ పేమెంట్స్ అనేది కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సర్వీసెస్ కానీ, అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, సో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి చూసారు, లైక్ ఐ మీన్ హాస్పిటల్ సర్వీసెస్ కానీ, దెన్ పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ, దెన్ ఫైర్ డిపార్ట్మెంట్ నెంబర్స్ కానీ, ఇవన్నీ అన్ని గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసెస్ కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, అలాగే కొన్ని టైప్ ఆఫ్ బిల్ పేమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్స్ నుంచి చేయొచ్చు అనమాట. సో ఇలాంటి అప్లికేషన్స్ ఏ స్టేట్ వాళ్ళు లాంచ్ చేశారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి హర్యానా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారండి. అండ్ వీ నో దట్ హర్యానా స్టేట్ ఈస్ వన్ ఆఫ్ ద హర్యానా స్టేట్ చీఫ్ మినిస్టర్ ఈస్ మనోహర్ లాల్ ఖత్తర్ అనే పర్సన్ హర్యానాకి సీఎంగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా బండారు దత్తాత్రేయ అనే పర్సన్ హర్యానా స్టేట్కి గవర్నర్గా కూడా అపాయింట్ చేయడం జరిగిందండి. అండ్ హర్యానా ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్. అండ్ ఉత్తరప్రదేశ్ వీ నో దట్ అండ్ ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇండియాలోనే పాపులేషన్లో చాలా పెద్ద స్టేట్ ఏది అంటే హైయెస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ కన్సిడర్డ్ ఏ ఉత్తరప్రదేశ్ స్టేట్. అండ్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ అనే పర్సన్ సీఎంగా యాక్ట్ చేస్తున్నారు. దెన్ అండ్ దుద్వా అనే ఒక ఫేమస్ నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉందండి. ఒడిస్సా స్టేట్ నవీన్ పట్నాయక్ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా. కేసీఆర్ ఈజ్ అ తెలంగాణ చీఫ్ మినిస్టర్. Bhupesh Baghel is a Chhattisgarh chief minister. And here the answer for this question is considered as a Haryana state is answer for here. Then come to the next question should be see. So what is the rank of India in Global Startup Ecosystem Index 2021 by Startup Blink, topped by the United States. So Startup Blink ద్వారా విడుదలైన గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021లో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉన్న భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? అంటే ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? ఇంతకీ రిపోర్ట్ పేరేంటో తెలుసా? గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్ అంటాం. What is the report name? The Global Startup Ecosystem is a name of the report, or we can say that is the name of the index. So who released this type of index? The report is released by the Startup Blink. This Startup Blink is actually belongs to Israel country. This is belongs to Israel country company, or you can say Israel based company, this one. So as per this report, US country should be in the first place in a startup ecosystem. I mean startups ni ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్న స్టేట్ కంట్రీస్ లో స్టార్టప్స్ని బాగా ఎక్కువ స్టార్ట్ చేస్తున్న స్టేట్స్ కానీ ఎంకరేజెస్ ఇవ్వడంలో కానీ యూఎస్ కంట్రీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మనం ఏ ప్లేస్లో ఉన్నామండి అంటే దెన్ అవర్ ర్యాంక్ షుడ్ బి దట్ ఈస్ ఇన్ 20. సో మనం 20వ ప్లేస్లో ఉన్నాం. ద టోటల్ మొత్తం 100 కంట్రీస్ని సర్వే చేశారండి. మొత్తం 100 కంట్రీస్లో ఈ రిపోర్ట్ని వెరిఫై చేశారు. అవుట్ ఆఫ్ 100 కంట్రీస్. సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు యుఎస్ఏ కంట్రీ ఈజ్ ఇన్ ఫస్ట్ అండి. సెకండ్ కంట్రీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ యూకే కంట్రీ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. సో థర్డ్ ప్లేస్ ఆల్సో దే, దట్ ఈజ్ ఇజ్రాయెల్ కంట్రీ ఈజ్ థర్డ్. ఫోర్త్ వన్ వచ్చి కెనడా కంట్రీ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో జర్మనీ కంట్రీ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. బట్ మనం ఏ ర్యాంక్లో ఉన్నామండి అంటే అవర్ ర్యాంక్ షుడ్ బి దట్ ఈస్ ఇన్ 20. సో మన ఇండియాలో కూడా స్టార్టప్స్ ఉన్నాయి, కాకపోతే కంపేర్ టు యూఎస్ఏ వీఆర్ నాట్ ఇన్ దట్ మచ్ ఆఫ్ ఏ గ్రోత్ సెక్టర్. స్టార్టప్స్ అంటే ఐడియా ఉంది కదా, ఎవరన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఒక ఇన్నోవేషన్ ఉన్నాయి అతని దగ్గర, హీ హ్యావ్ సమ్ ఐడియా, సో ద పర్సన్ వాంట్ టు స్టార్ట్ ఏ వన్ కంపెనీ. సో అలా ఎవరైతే కొన్ని కంపెనీస్ని కొత్తగా స్టార్ట్ చేస్తారో వాటిని స్టార్టప్స్ అంటాం. కొంతమందికి ఏంటంటే దే కెన్ హ్యావ్ ద సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు స్టార్ట్. కొంతమందికి ఐడియాలజీ ఉంటుండొచ్చు, సో అంటే వాళ్ళ దగ్గర ఇన్నోవేషన్ థాట్స్ ఉన్నాయి, దే హ్యావ్ ద ఐడియా బట్ దే డోంట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్. అలాంటి టైంలో వాళ్ళు కొంతమంది ఫైనాన్షియల్స్ యొక్క సపోర్ట్తో స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే బ్యాంక్స్లో ఫైనాన్స్ తీసుకొని అయినా వీళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కొంతమందికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సరే, ఓవరాల్గా మొత్తానికి మన దేశం ఏ ర్యాంక్లో ఉందంటే 20th ప్లేస్లో ఉంది. ఫస్ట్ 5 ప్లేసెస్లో దట్ ఈస్ యూఎస్ఏ, యూకే, ఇజ్రాయెల్ కంట్రీ, కెనడా అండ్ ద లాస్ట్ వన్ ఈస్ జర్మనీ కంట్రీస్ ఆర్ దేర్. సో వి నో అబౌట్ ఆల్ దీస్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్. సో ఇజ్రాయెల్ కంట్రీ యొక్క క్యాపిటల్ అంటే జెరూసలేం అనేది ఈ దేశానికి క్యాపిటల్ అవుతుంది. అండ్ షెకెల్ ఈజ్ అ కన్సిడర్డ్ యాజ్ ఏ కరెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ ఓన్లీ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. అండ్ హూ వాజ్ టేకెన్ యాజ్ అ చార్జ్ ఆఫ్ న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్. So National High Speed Rail Corporation is one of the subsidiaries of Indian Railways అండి. So this is having the head office belongs to New Delhi. ఈ నేషనల్
హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కి రీసెంట్ గా అపాయింట్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? హూ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ this one, National High Speed Rail Corporation. And here there are total 4 options are there, that is 5 options are there. Deepak Mishra, Surekh Awasthi, Satish Agnihotri, Vinod Tiwari and Arvind Mishra. Here the answer should be Satish Agnihotri was recently appointed as the new managing director of National High Speed Rail Corporation. And here the Deepak Mishra అనే పర్సన్ ఇంతకు ముందు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా యాక్ట్ చేశారు. ఎప్పుడండి అంటే ఇప్పుడు మనకి 48th చీఫ్ జస్టిస్ కిందకి ఎన్వి రమణ ఉన్నారు కదా, అతనికంటే ముందు ద పర్సన్ షుడ్ బి ఎస్ఏ బోబ్డే అనే పర్సన్ ఉన్నారు 47th. 46th వచ్చేటప్పటికి రంజన్ జోజా అనే పర్సన్ ఉన్నారు 46th. 45 ఎవరంటే దీపక్ మిశ్రా అనే పర్సన్, అప్పుడు దెన్ హీ వాజ్ యాక్టెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. తర్వాత సురేష్ అవస్థి అనే పర్సన్ ఒక ఆథర్ అనొచ్చు, ఫిక్షన్ ఆథర్ అండి. అండ్ వినోద్ తివారీ కానీ, అరవింద్ మిశ్రా. సో దీస్ ఆర్ డిఫరెంట్ పర్సన్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి సతీష్ అగ్నిహోత్రి వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ head of this particular organization. Okay, so next question should be see. So which insurance company has launched the Saral Pension Yojana, or you can say Saral Pension Yojana? So already ఇంతకు ముందు ఈ పాయింట్ చెప్పినట్టున్నాం, ఇది ఆల్మోస్ట్ మనం బ్యాంకింగ్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పామండి. అండ్ సరల్ పెన్షన్ యోజన అనే ప్రోగ్రామ్ ని ఏ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారండి అంటే ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ కన్సిడర్డ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హ్యాస్ స్టార్టెడ్. సో ఇంతకీ సరల్ పెన్షన్ యోజన అంటే దేనికి ఏంటండి అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పెన్షన్ స్కీమ్ అండి. ఇది ఒక పెన్షన్ స్కీమ్ అవుతుంది, అంటే పెన్షన్ పాలసీ అనొచ్చు అనమాట. సో జనరల్గా ఎలా పెన్షన్ పాలసీ తీసుకుంటారండి అంటే ఎల్ఐసి అనేది నెంబర్ 1 ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ద ఇండియా. సో ఇట్ ఈస్ ఆఫరింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్షన్ స్కీమ్స్. సో ఎవ్రీ వన్ విల్ నో దట్ వన్. సో అలాంటి ఈ కాన్సెప్ట్స్లో ఏం చేస్తామండి అంటే ఇప్పుడు దిస్ ఎల్ఐసి హ్యాస్ దేర్, ఇట్ ఈస్ రీసెంట్లీ స్టార్టెడ్ వన్ ఆఫ్ ద పాలసీ, దట్ ఈస్ అ పెన్షన్ స్కీమ్. ఇట్ వాస్ స్టార్టెడ్ అండ్ దిస్ ప్లాన్ ద పీపుల్ హూ ఆర్ గెటింగ్ ద రిటైర్మెంట్, చాలా మంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో రిటైర్మెంట్ అయిన తర్వాత దే కెన్ గెట్ సమ్ బల్క్ అమౌంట్ ఆఫ్ మనీ కదా. సో విత్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ దే కెన్ పర్చేస్ వన్ టైప్ ఆఫ్ ఏ పాలసీ ఫ్రమ్ ఎల్ఐసి. ఒకేసారి అమౌంట్ ఆఫ్ మనీ పెట్టి కట్టేసి వన్ టైం ప్రీమియం అండి. ఇది ఒక సింగిల్ ప్రీమియం పాలసీ అనమాట. ఇట్ ఈస్ అ సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పాలసీ కాదు, ఇది కట్టేది కాదు. సో ఒకసారి అమౌంట్ ఆఫ్ మనీ కొని ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ పాలసీ పర్చేస్ చేస్తాం. అలా పర్చేస్ చేసిన 6 months తర్వాత నుంచి మీకు ప్రతి నెల అండ్ ద పర్సన్స్ విల్ గెట్ ఏ పెన్షన్ on every month. That is options are there, payment options are provided there. So it is a single premium policy and we know it is obviously it is a pension scheme and 100% you will get a returns. So 100% రిటర్న్స్ ఉంటుంది, అంటే మీరు కట్టిన అమౌంట్ ఆఫ్ మనీ మొత్తం కూడా మీకు రిటర్న్ అవుతుంది. అంటే మీరు ఎంత అయితే అమౌంట్ పే చేస్తారో అంతా మీకు బ్యాక్ వచ్చేస్తుంది. కాకపోతే ఎలా అంటే పెన్షన్స్ రూపంలో ఇస్తారనమాట. సో ఎలా ఇవ్వచ్చు పెన్షన్స్ అంటే దెర్ ఆర్ ద 4 పేమెంట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ. There are 4 payment options. So what are the 4 payment options are there? So if you want to take the pension for every month, they can provide you every month. There is a chance of 3 months also you can get 3 months of a pension, or every 6 months you can get the pension, or every 1 year you can get a total amount of money at a time. So there is a 4 payment options are there which is provided by the Saral pension scheme. And here you can get monthly pensions, or quarterly pensions, or half yearly pensions, or we can say yearly pensions are available here. So this type of a pension policy is very helpful for the persons and who are getting the retirement only. So okay, and this is obviously pension program. And who started this pension program? The answer should be Life Insurance Corporation has started this pension program only. And one more point is, you can say see, the LIC was started in 1956. The head office of LIC belongs to, that is in Mumbai. Where is head office of LIC? That is in Mumbai. జిందగీ కే సాథ్ భీ జిందగీ కే బాద్ భీ ఈజ్ అ ట్యాగ్ లైన్ ఆఫ్ ఎల్ఐసి. అంటే చూసారు కదా, జిందగీకి సాథ్ అంటే జీవితానంతరం, అంటే జీవితం అయిపోయిన తర్వాత కూడా జిందగీకే సాథ్ భీ జిందగీకే బాద్ భీ అనేది ఎల్ఐసి యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. చాలా సారి మీరు ఎల్ఐసి యొక్క హోర్డింగ్స్ చూసినప్పుడు మీకు కనబడుతూ ఉంటాయి. అండ్ ఎంఆర్ కుమార్ అనే పర్సన్ ఎల్ఐసికి ఈరోజు చైర్మన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఎంఆర్ కుమార్ ఈ వాజ్ యాక్టింగ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఎల్ఐసి అండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇతని యొక్క చైర్మన్ యొక్క టెన్యూర్ని పెంచడం జరిగింది. సో ఆల్మోస్ట్ 10 years 2 years పాటు ఎక్స్టెన్షన్ చేశారు. ఇంకొక 2 సంవత్సరాల పాటు ఇతనే ఉంటారు. జనరల్గా ఎల్ఐసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్స్ యొక్క చైర్మన్ యొక్క టెన్యూర్ని 2 years ప్రొలాంగ్ చేశారండి. అంటే జనరల్లీ 60 years ఉంటుంది, ఇప్పుడు అది 62 years వరకు పెంచడం జరిగింది. సో వాట్ ఈస్ ద న్యూ పెన్షన్ ఏజ్ ఆఫ్ న్యూ రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ఎల్ఐసి చైర్మన్? దట్ షుడ్ బి 62 years. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు 60 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు దాన్ని 62 సంవత్సరాలకి పెంచారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ పుష్కర్ సింగ్ ధామి అనే పర్సన్ ఒక స్టేట్ కి కొత్తగా చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ చేశారు. తిరాజ్ సింగ్ రావత్ అనే పర్సన్ రీప్లేస్ చేసి అపాయింట్ అయ్యారు. ఇతను ఆ రాష్ట్రానికి ఎన్నో ముఖ్యమంత్రి అవుతాడు. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. సో ద పాయింట్ ఈస్ సి, అండ్ హూ వాజ్ అ పర్సన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ
who was a person was appointed as 11th Chief Minister of Uttarakhand state? The answer for this question is that is Pushkar Singh Dhami was appointed. And one more point is, see, this Uttarakhand will have the Dehradun is a capital of this Uttarakhand. As the same way we can say Uttarakhand we have the one more capital, that is Gairshan is also the considered as a one more capital of Uttarakhand state. And Uttarakhand we have the Govind Pashu Vihar National Park is available. Gangotri National Park is also there. Valley of Flowers National Park is available in Uttarakhand state only. Govind Pashu Vihar, Gangotri, Valley of Flowers okati. Then alage Nanda Devi National Park, Rajaji National Park, and then one more point is Jim Corbett. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్స్. సో ఇండియాలోనే చాలా బిగ్గెస్ట్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇదేగా జిమ్ కార్బెట్ అనేది. సో ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న వెరీ వెరీ ఫేమస్ నేషనల్ పార్క్స్ అవుతాయండి. ఇవన్నీ మనకి ఏ స్టేట్ కిందకి వస్తుందంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ఉత్తరాఖండ్ స్టేట్ కిందకి వస్తుంది. ద పర్సన్ ఈజ్ రీసెంట్గా అపాయింట్ ఎవరు? పుష్కర్ సింగ్ ధామి అనే పర్సన్ 11th చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అభిమన్యు మిశ్రా ఈజ్ రీసెంట్గా ఇతను ఒక రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. యంగెస్ట్ చెస్ ప్లేయర్ ఆఫ్ ద యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇన్ ఇండియా. సో వరల్డ్లోనే యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ కిందకి ఈ పర్సన్ ఒక రికార్డ్ క్రియేట్ చేశారండి. సో అభిమన్యు మిశ్రా విల్ హ్యావ్ ద జనరలీ దిస్ పర్సన్ ఏజ్ ఈజ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అంటే 12 years ఆఫ్ ఏజ్ అండి. ఆల్మోస్ట్ 12 years 4 months 25 days ఆఫ్ ఏజ్ ఇతంది. ఇతను ఈ ఏజ్ లో ఇండియాకి గ్రాండ్ మాస్టర్. ఇండియా అంటే దల్లా గ్రాండ్ మాస్టర్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ కంపేర్ చేస్తుంటాం. వరల్డ్లోనే చాలా యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అని ఇతనే చెప్పొచ్చు. 12 years 4 months 25 days అండి. అండ్ ఈ పర్సన్ ఎవరి యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడండి అంటే సర్జీ కెర్జాకిన్ అనే పర్సన్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. సో ఈ పర్సన్ ఆల్మోస్ట్ దిస్ పర్సన్ ఏజ్ ఈస్ వీ కెన్ సే 12 years and 7 months. Almost this person can have the 12 years 7 months of age అండి. సో ఈ పర్సన్ ఇంతకుముందు ఇతను యాక్చువల్లీ దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ రష్యా కంట్రీ. అండ్ ఇతని రికార్డ్ని దెన్ ఆల్మోస్ట్ దెన్ ఎవరు బ్రేక్ చేశారండి అంటే అభిమన్యు మిశ్రా అనే పర్సన్ బ్రేక్ చేయడం జరిగింది. అండ్ హీ వాస్ ఫ్రమ్ రష్యా. అండ్ ఇతను ఎవరు? అభిమన్యు మిశ్రా ఇస్ ఇండియన్ ఆరిజిన్ అండి. అంటే ఇండియాలో పుట్టారు. దెన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇండియా, బట్ ద పర్సన్ ఈస్ స్టేయింగ్ ఇన్ యూఎస్ కంట్రీ. సో కాకపోతే ఇండియన్ ఆరిజిన్ అని చెప్తాం కాబట్టి సో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఈ పర్సన్కి ఇవ్వచ్చు. అంటే ఇతను ఈ టైటిల్ సర్జీ కెర్జాకిన్ అనే పర్సన్ ఇప్పుడు కాదులేండి, ఆల్మోస్ట్ 2002 ఆ టైంలో సో ఈ పర్సన్ ఆ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో నౌ రీసెంట్లీ అతని రికార్డ్ని సో ఈ పర్సన్ బ్రేక్ చేశారనమాట. సో దిస్ ఈస్ అ పాయింట్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. గీతా గోపీనాథ్ రిలేటెడ్ టు విచ్ ఆర్ ద ఫాలోయింగ్? ఓకే, గీతా గోపీనాథ్ అనే పర్సన్ ఏ ఫీల్డ్కి సంబంధించిన పర్సన్? ఎందుకంటే అడుగుతున్నారండి అంటే గీతా గోపీనాథ్తో పాటు నాసా వన్ ఆఫ్ ద నాసా సైంటిస్ట్ ఈస్ కమలేష్ లుల్లా. గీతా గోపీనాథ్ and Kamlesh Lulla, these two persons has got these two persons are among the 34 immigrants so honored by the American foundations ahead of the who have enriched and strengthened the US society and democracy through their contributions and actions. So the point ఏంటండి అంటే మొత్తం ఒక 34 మెంబర్స్కి యుఎస్ కంట్రీ వాళ్ళు ఒక స్పెషల్ ఇమిగ్రేషన్ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు మొత్తం 34 ఇమిగ్రెంట్స్కి. సో ఏంటా అవార్డు దేనికి సంబంధించిందండి అంటే ద అవార్డ్స్ ఆర్ రిలేటెడ్ టు. So what type of award the person has got? Those persons has received the American Foundation Awards those person has got. So why this person has got the American Foundation Awards? Enduku vachindandi ante so they have enriched and strengthened the US society and democracy. యుఎస్ కంట్రీ యొక్క సొసైటీకి, యుఎస్ కంట్రీ యొక్క డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి పర్సన్స్ యొక్క కంట్రిబ్యూషన్ అని చాలా ఎక్కువ జరిగింది కాబట్టి, ఎందుకంటే నాసాలో వర్క్ చేశారు. సో ఆటోమేటిక్ యుఎస్ డెమోక్రసీ కానీ యుఎస్ సొసైటీకి సపోర్ట్ జరిగింది. అలాగే యుఎస్ కంట్రీలో ఉన్న ఒక ప్లేస్, యుఎస్కి సంబంధించిన ఒక ప్లేస్ ఏది అంటే దాని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అది ఎక్కడ ఉంది? దట్ ఈస్ వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇది కూడా యుఎస్లోనేగా. అంటే యుఎస్ కంట్రీకి సంబంధించిన ఒక వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఏదైతే ఉందో దాంట్లో ఈ గోపీనాథ్ అనే పర్సన్, సో గీతా గోపీనాథ్ అనే పర్సన్ దాంట్లో చీఫ్ ఎకనామిస్ట్గా వర్క్ చేస్తున్న పర్సన్. అంటే వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్. వీళ్ళిద్దరూ యుఎస్ కంట్రీలో ఒకళ్ళు నాసాకి సైంటిస్ట్గా వర్క్ చేస్తుంటే ఇంకొక పర్సన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఎకనామిక్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నారు. సో బోత్ పీపుల్ హ్యాస్ డూయింగ్ ద వర్కింగ్ దేర్. సో దట్స్ వై ద బోత్ పీపుల్ హ్యాస్ రికగ్నైజ్డ్ దే ఆర్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ద యుఎస్ కంట్రీ డెమోక్రసీ అండ్ యుఎస్ కంట్రీ సొసైటీ. సో అందుకే వీళ్ళిద్దరికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. సో అమెరికన్ ఫౌండేషన్ అవార్డు ప్రజెంట్ చేశారు వీళ్ళిద్దరికి. సో ఎందుకండి అంటే అమెరికా యొక్క సమాజానికి అలాగే ప్రజాస్వామ్యానికి వారి రచనలు మరియు చర్యల ద్వారా ముందుకు తీసుకెళ్లారు. సో దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ టు దట్ యుఎస్ కంట్రీ. దట్స్ వే దిస్ పర్సన్ హాస్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విల్ హ్యావ్ ద హెడ్ క్వార్టర్స్ ఈస్ బిలాంగ్స్ టు వాషింగ్టన్. సో వాషింగ్టన్ డీసీ.
And this International Monetary Fund can have the total 190 membership countries are there. మొత్తం 190 దేశాలు ఉన్నాయి దీంట్లో. And where same to same World Bank head office is also Washington DC. International Finance Corporation head office is also Washington DC only. Okay. So now the point should be Asian Development Bank will have the head office is in Manila. And here International Monetary Fund, it is in Washington DC. This is Asian Development Bank is in Manila. Then next question should be see. Kristalina Georgieva is acting as a International Monetary Fund head. Sorry, next question. In July 2021, which country was declared malaria free by the World Health Organization after 70 years fight? 70 సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత ఏ దేశానికి మలేరియా నుంచి విముక్తి దొరికింది? సో ఏ దేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీ కింద డిక్లేర్ చేశారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి చైనా అండి. సో చైనా ఈజ్ మలేరియా ఫ్రీ కంట్రీ ఫ్రమ్ 2021. సో వెన్ ఎవర్ ద ఇండియా బికమ్ మలేరియా ఫ్రీ కంట్రీ అండి అంటే ఆఫ్టర్ 2030 అండి. సో ఇండియా బికమ్ మలేరియా ఫ్రీ కంట్రీ బై 2030. ఇట్ ఈస్ డిక్లేర్డ్ బై ద అవర్ ఇండియన్ ఆర్గనైజేషన్. సో ఇండియా డిక్లేర్ చేశారండి 2030 తర్వాత ఇండియా అనేది మలేరియా ఫ్రీ కంట్రీ అవుతుంది అని. ఆల్రెడీ ఇండియా అనేది పోలియో ఫ్రీ కంట్రీ, ఇండియా ఈజ్ అ లెప్రసీ ఫ్రీ కంట్రీ. ఫ్రమ్ 2030 తర్వాత ఇండియా అనేది మలేరియా ఫ్రీ కంట్రీ అవుతుందని డిక్లరేషన్ పాస్ చేయడం జరిగింది. ఓకే. సో నౌ ద చైనా కంట్రీ క్యాపిటల్ వి నో బీజింగ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా. ఇన్ ద బీజింగ్ we have the Asia Infrastructure Investment Bank head office is there. And Shanghai is one more place in China where we have the National Development Bank head office will be there. So Beijing is the capital of China. Shanghai is one of the place in China. The next question should we see? Next point should we see that is called as okay. In an initiative called Hausla. So initiative called Hausla launched by Hausla is one of the initiative which is launched by the Jammu Kashmir government for the women entrepreneurs of UT in partnership with which company? సో రీసెంట్లీ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఉంది కదా, అది రీసెంట్గా ఒక కంపెనీతో సో ఒక టైప్ ఆఫ్ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. దేనికోసం అండి అంటే అక్కడ ఉన్న ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టేట్లో ఉన్న ఆ యూనియన్ టెరిటరీలో ఉన్న ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం జమ్మూ కాశ్మీర్ స్టేట్ అనేది యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో ఒక కంపెనీతో ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఇంతకీ ఆ కంపెనీ ఏదండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ఫ్లిప్కార్ట్ అండి. సో వై దే మేడ్ ఏ డీల్ విత్ ఫ్లిప్కార్ట్? ఫ్లిప్కార్ట్తో ఎందుకు చేసుకున్నారండి అంటే మెయిన్ పాయింట్ ఏం లేదు, ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కాబట్టి సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఉన్న రూరల్ ఏరియాస్లో ఉన్న ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ దే ప్రొడ్యూస్డ్, వాళ్ళు ప్రొడక్ట్ చేసిన ప్రొడ్యూస్డ్కి ఒక మార్కెటింగ్ క్రియేట్ చేయడం, ఒక మార్కెట్ ప్లేస్ని క్రియేట్ చేయడం కోసం, అంటే దే ఆర్ క్రియేటింగ్ మార్కెటింగ్ ఫర్ ద ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ బై ద ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అంటే వాళ్ళు ఒక మార్కెట్ ప్లేస్ని క్రియేట్ చేసి ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ని ఫ్లిప్కార్ట్లో అమ్మడం వల్ల ఫ్లిప్కార్ట్ కంపెనీకి కొంత ప్రాఫిట్ ఉంటుంది, అది వాళ్ళకు కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది కాబట్టి. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఫీమేల్ పర్సన్స్ అందరూ కూడా ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో సో వాళ్ళకి సమ్ సడన్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ని ఫ్లిప్కార్ట్లో అమ్మడం వల్ల ఒక మార్కెటింగ్ క్రియేట్ చేయడం వల్ల సో దే కెన్ గెట్ సమ్ బెనిఫిట్ అండి. సో అందుకోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దెన్ వీ నో దట్ ద ద గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఈస్ మనోజ్ సిన్హా. సో దిస్ పర్సన్ హ్యాస్ ఇనిషియేటెడ్ దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఓన్లీ. ఓకే. సో పేటిఎం కానీ ఫోన్పే ఇవేవి కాదండి, ఆన్సర్ వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్ కంపెనీ అవుతుంది అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూద్దాం, చూడండి. సో డిజిటల్ పేమెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్లాట్ఫామ్ పేటిఎం. సో ఆల్మోస్ట్ ఇంకొక పేటిఎం రిలేటెడ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో డిజిటల్ పేమెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్లాట్ఫామ్ పేటిఎం అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ పోస్ట్ పెయిడ్ మినీ. పేటిఎం వాళ్ళు కొత్తగా పోస్ట్ పెయిడ్ మినీ అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశారండి ఇన్ పార్ట్నర్షిప్ విత్ విచ్ కంపెనీ? సో ఏ కంపెనీతో కలిసి పేటిఎం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు? ఏదది? పోస్ట్ పెయిడ్ మినీ అంటాం. సో ఏంటది పోస్ట్ పెయిడ్ మినీ అంటే ఏంటండి అంటే దిస్ ఈస్ ఒక లోన్ ఆఫరింగ్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లోన్ శాంక్షనింగ్ ప్రోగ్రామ్ ఆర్ యూ కెన్ సే ఇట్ ఈస్ అ లోన్ గివింగ్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద స్మాల్ లోన్స్ అండి. సో ఎలా లోన్స్ ప్రొవైడ్ చేస్తారండి అంటే దే ఆర్ గివింగ్ స్మాల్ లోన్స్. సో స్మాల్ లోన్స్ మీన్స్ హౌ మచ్ దే ఆర్ ప్రొవైడింగ్ 250 రూపీస్ ఆఫ్ 250 రూపీస్ టు, సో యూ కెన్ సే 250 రూపీస్ నుంచి ఒక 1000 రూపాయల వరకు అమౌంట్ ఆఫ్ మనీ ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు ఈ ఫోన్పే, ఈ పేటిఎం పే పోస్ట్ పెయిడ్ మినీ అనే అప్లికేషన్స్ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ మనీ లోన్ కిందకి పొందొచ్చు. సో మరి ఈ డబ్బులు లోన్ కిందకి ఇవ్వడం కోసం పేటిఎం అనేది ఏ కంపెనీతో కలిసి ఒక పార్ట్నర్షిప్ చేసుకుందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో విత్ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ ద పేటిఎం హ్యాస్ launched the one of the postpaid mini program, and this program they provided then a small amount of money as a loan to the customers. So how much of a loan they provided? 250 rupees to 1000 rupees of a loan they will provided only. So the answer for this question is Aditya Birla Finance Limited company. Okay, so next question should we see Sirisha Bandla, then who has become the second Indian origin woman to head the space
అండ్ విల్ గో టు ద స్పేస్ త్రూ ద విచ్ ఆర్గనైజేషన్స్. శిరీష బండ్ల అనే పర్సన్ మన ఇండియాకి సంబంధించిన ఫీమేల్ పర్సన్ అండి. అండ్ షీఈ్ ద సెకండ్ ఫీమేల్ పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు ద స్పేస్. స్పేస్లోకి వెళుతున్న సెకండ్ ఫీమేల్ పర్సన్ ఇవే అవుతారు. ఫస్ట్ ఫీమేల్ ఎవరండి అంటే దెన్ వీ నో కల్పనా చావ్లా. తర్వాత ఆవిడ కల్పనా చావ్లా చనిపోవడం కూడా జరిగింది. దెన్ ఇప్పుడు ఆవిడ తర్వాత సెకండ్ ఫీమేల్ పర్సన్ ఎవరు స్పేస్లోకి వెళ్తున్నారు లేదా వెళ్ళారండి అంటే శిరీష బండ్ల అనే పర్సన్ అండి. ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే ఈవిడ ఏ కంపెనీ నుంచి స్పేస్లోకి వెళ్ళబోతున్నారండి అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద యుఎస్ బేస్డ్ కంపెనీ, స్పేస్ కంపెనీ. ఆ కంపెనీ పేరు వర్జిన్ స్పేస్ షిప్ యూటిలిటీ అంటాం. అండ్ ఈ కంపెనీ ప్రకారం ఏంటండి అంటే అసలు ఈ కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటో తెలుసా? సో వీళ్ళు ఒక స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ చేస్తారు. ఈ స్పేస్ క్రాఫ్ట్లో కొంతమంది పర్సన్స్ని స్పేస్లోకి తీసుకెళ్తారు. అంటే వాళ్ళని స్పేస్ టూరిస్టులు అంటాం అనమాట. జనరల్గా టూరిస్టులు అంటే చాలా ప్లేస్లు మనం చూసుంటాం. జనరల్గా సముద్రం మీద వెళ్ళే టూరిస్టులు ఉంటారు కొంతమంది, వేరే దేశాలకు వెళ్ళే టూరిస్టులు ఉంటారు. దెన్ మన ఇండియాలో మంచి మౌంటైన్స్ దగ్గర వెళ్ళి కానీ ఎవరెస్ట్ ఎక్కడానికి కానీ ఇలా చాలామంది టూరిస్టులు ఉంటాం కానీ ఫస్ట్ టైం కదా స్పేస్ టూరిస్ట్ అనే మాట వినడం. స్పేస్లో కూడా టూరిజం వెళ్ళడం అనమాట. అంటే ఈ కంపెనీ అదే చేస్తుంది. ఫ్యూచర్లో ఎవరికైతే స్పేస్లో టూరిజం చేయాలనుకుంటారో, స్పేస్ను చూడాలనుకునే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్పేస్లోకి పంపిస్తుంది అనమాట. అలా పంపించడం కోసం వీళ్ళు స్పెషల్గా కొన్ని స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్కి దానికి ఈవిడ హెడ్ అనమాట, శిరీష బండ్ల అనే పర్సన్. అండ్ దిస్ షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్, షీఈ్ ద సెకండ్ ఫీమేల్ పర్సన్, షీ కెన్ ఇండియన్ ఆరిజిన్ ఫీమేల్ పర్సన్ అండ్ హూ ఈస్ గోయింగ్ టు ద స్పేస్. సో కాబట్టి ఆన్సర్ అర్థమైంది కదా, వెర్జిన్ స్పేస్ షిప్ యూటిలిటీ ఉంటుంది. ఈవిడ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అవుతారండి. ఓకేనా, ఆఫ్టర్ కల్పన చావ్లా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి అండ్ ద పాయింట్ ఈజ్ సి. అండ్ సో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లాంచ్డ్ ద country's first fast-tag based cashless parking facility at which metro station? సో ఏ మెట్రో స్టేషన్లో రీసెంట్గా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారండి అంటే ఒక మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫెసిలిటీ, జనరల్గా అన్ని మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, కానీ ఈ మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫెసిలిటీకి కట్టే అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఫాస్టాగ్ నుంచి పే చేసే విధంగా ఒక ఆప్షన్ క్రియేట్ చేశారు. సో నో నీడ్ టు ఫిజికల్లీ పే ద మనీ, సో దే కెన్ మేక్ ఏ పేమెంట్ టు ద ఫాస్టాగ్. సో ఆల్రెడీ ఫాస్టాగ్ అనే కాన్సెప్ట్ అనేది మనకి టోల్ ప్లాజాస్ దగ్గర ఒక మన రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు టోల్ పేమెంట్స్ అనేది ఫాస్టాగ్ నుంచి చేస్తున్నారు. సో ఇదే కాన్సెప్ట్ వై డు కాంట్ క్రియేటెడ్ ఇన్ పార్కింగ్ ఫెసిలిటీ, ఇది ఎందుకు పార్కింగ్లో పెట్టకూడదనే ఉద్దేశంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఇదే కాన్సెప్ట్ని పార్కింగ్లో వెహికల్స్ పార్క్ చేసేటప్పుడు కూడా ఫాస్టాగ్ నుంచి పేమెంట్ చేసుకునే విధంగా ఈ ఆప్షన్ క్రియేట్ చేశారండి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ ఇన్ ఢిల్లీ? ద రైల్వే స్టేషన్ ఈస్ కన్సిడర్ యాజ్ ద కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ అంట. సో కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ ఇది ఎక్కడుందంటే ఢిల్లీలో ఉందండి. ఎందుకంటే ఢిల్లీ సిటీ ఇస్ నాట్ చిన్న సిటీ ఏం కాదు కదా, దాంట్లో చాలా మెట్రో ఉన్నాయి కాబట్టి చాలా స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద స్టేషన్ పేరు ఇది. హైదరాబాద్లో మనకు అమీర్పేట్ స్టేషన్ ఒకటి ఉంది, పంజాగుట్ట అవ్వచ్చు, దాని ఖైరతాబాద్, ఇలా స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఢిల్లీలో రకరకాల స్టేషన్స్ అనమాట. దాంట్లో కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్లో దే కెన్ మేక్ ఏ పార్కింగ్ చార్జెస్ విత్ ఫాస్టాగ్ అండి. సో కాబట్టి ఆన్సర్ ద కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈజ్ అండ్ విచ్ యూనియన్ మినిస్టర్ హోస్టెడ్ ద 6th బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్? 6th బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ ని హోస్ట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అండి. సో ఇతనే ఇంతకుముందు మన కల్చరల్ మినిస్టర్గా యాక్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్గా ఉన్న పర్సన్ ఇతనేనండి, ప్రహ్లాద్ సింగ్ పటేల్. ఇది ఇంతకుముందు. ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజంకి ఎవరు యాక్ట్ చేస్తున్నారండి అంటే దాని కిషన్ రెడ్డి అనే పర్సన్. సో కిషన్ రెడ్డి ఇంతకుముందు ఇతను హోమ్ అఫైర్స్ మినిస్టర్ యొక్క సపోర్టింగ్ మినిస్టర్గా ఉండేవారు కిషన్ రెడ్డి ఫ్రమ్ సికింద్రాబాద్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు కిషన్ రెడ్డిని రీసెంట్గా ఎలా అపాయింట్ చేశారండి అంటే దెన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అలాగే టూరిజంకి మినిస్ట్రీకి ఇతన్ని అపాయింట్ చేశారు ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అండి. సరే, ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే అంటే ఇంతకుముందు ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు కదా, ఈ 6th బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్ సమిట్ అనేది ఇండియాలోనే జరిగింది అండ్ ఇది హోస్ట్ చేసింది ఇండియాలో. దేర్ ఆర్ టోటల్ 5 countries రిప్రజెంటేటివ్స్ ఆర్ పార్టిసిపేటెడ్ వర్చువల్లీ. అందరూ వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫర్ ఎన్హాన్సింగ్ ద కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. సో కల్చరల్ సెక్టార్స్ని కానీ దెన్ టు బూస్ట్ అప్ ద కల్చరల్ యాక్టివిటీస్ అలాగే టు బూస్ట్ అప్ ద టూరిజం సెక్టార్స్ ఇన్ ఇండియా. సో ఆల్ ద కంట్రీస్ ఆర్ మేకింగ్ సమ్ కొలాబరేషన్స్. సో దే మేడ్ సమ్ డిస్కషన్స్ అండి. సో కాబట్టి ద పాయింట్స్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ కన్సిడర్ యాజ్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద 6th బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ ఇండియా ఓన్లీ. ఓకే, సో అలాగే మనకి 2013లో 2021లో 13th బ్రిక్స్ సమిట్ జరగబోతుంది. ఈ 13th బ్రిక్స్ సమిట్ అంటే దీంట్లో ప్రైమ్ మినిస్టర్స్ రిప్రజెంట్ చేస్తారు, ఆల్ ద కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్స్. ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా. ఇప్పుడు కల్చరల్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ ఇండియాలోనే జరిగింది. ఇంతకుముందు ఫారెన్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ అనేది కూడా 2021లో ఇండియాలోనే జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ప్లస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ యొక్క మీటింగ్ ఇది ఇండియాలోనే జరిగింది.
తర్వాత ఎంప్లాయబిలిటీ వర్కింగ్ గ్రూప్ ఈ మీటింగ్ కూడా ఇండియాలోనే జరిగింది. సో ఇలా చాలా మీటింగ్స్ అనేవి ఇండియాలోనే జరిగాయి, లైక్ బ్రిక్స్ రిలేటెడ్ అండి. సో ఇప్పుడు 6th బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ ఇది కూడా ఎక్కడ జరిగిందంటే దట్ ఈస్ ఇండియా, రిప్రజెంటింగ్ ప్రహ్లాద్ సింగ్ పటేల్. బట్ హీ వాస్ ఎర్లియర్ ఈజ్ అ కల్చరల్ మినిస్టర్, నౌ ద కిషన్ రెడ్డి ఈజ్ అ కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియా. Next question should be, see, in July 2021, Adani Green Energy Limited got approved to acquire which company? సో 2021 జూలైలో అదానీ గ్రూప్, అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అనేది ఇంకొక గ్రీన్ ఎనర్జీ కంపెనీని పర్చేస్ చేయబోతుంది. ఆ కంపెనీ పేరేంటండి అంటే ద ఆన్సర్ ఫర్ ద కంపెనీస్ ఎస్బీఐ ఎనర్జీ హోల్డింగ్ లిమిటెడ్. సో ఎస్బీ ఎనర్జీ హోల్డింగ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారండి. విత్ హౌ మచ్ ఆఫ్ డీల్ ఎంత అండి అంటే దట్ ఈస్ $3.5 బిలియన్ ఆఫ్ మనీ అండి. ఇది వర్త్ అనమాట. ఇంత అమౌంట్ ఆఫ్ అదానీ వాళ్ళు ఈ ఎస్బీ గ్రీన్ ఎనర్జీకి అమౌంట్ పే చేసి దాన్ని కొంటున్నారు. ఇది వన్స్ ఇట్ ఈస్ గివింగ్ ద సపోర్ట్ ఫర్ దిస్ అదానీ గ్రీన్ ఎనర్జీ, దెన్ అదానీ కంపెనీ విల్ ప్రొడ్యూస్ ఆల్మోస్ట్ 24 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ అండి. 24 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ రెండు కొలాబరేట్ అయితే ఇంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే శక్తి అదానీ కంపెనీకి రావడం జరుగుతుంది. సో దీని అప్రూవల్ ఇచ్చింది ఎవరండి అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో ఈ టైప్ ఆఫ్ ఎక్వైరింగ్ షిప్కి, ఈ టైప్ ఆఫ్ సెల్లింగ్ ప్రాసెస్కి వాళ్ళు ఏమిచ్చారండి అంటే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్లీ ఇట్ వాస్ పర్చేస్డ్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఇది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇస్తే ద ఎనర్జీ ఏజెన్సీ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు ప్యారిస్ అండి. సో ఫైనల్గా ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అకార్డింగ్ టు దిస్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇండియా ఇస్ ఎక్స్పెక్టెడ్ టు యాడ్ హౌ మచ్ మెగావోల్ట్స్ ఆఫ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ బై 2030. 2030 సంవత్సరం వచ్చేటప్పటికి ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం, ఏజెన్సీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఇండియా అనేది ఎంతవరకు ఎన్ని మెగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని, హైడ్రో పవర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలగదు అంటున్నారు. సో హౌ మచ్ మెగావాట్స్ ఆఫ్ హైడ్రో పవర్ ఎనర్జీ ఇండియా విల్ ప్రొడ్యూస్డ్ by the end of 2030, which is the report released by the International Energy Agency, so which is Paris based organization. So India ready to produce almost 26,000 megawatts of megawatts of hydropower energy by the end of 2030. So the report is given by this Paris based organization. So same Paris, we can have the OECD head office is available, UNESCO headquarters is available, Financial Action Task Force head office is Financial Action Task Force, FATF. Okay, so I will clearly write down FATF. So Financial Action Task Force are same Reporters Without Borders, Organization for Economic Cooperation Development, United Nations Education Scientific Cultural Organization, Financial Action Task Force, Reporters Without Borders. These will all have the head office in belongs to Paris. Next question should be, see, the Ministry of Tourism has signed a memorandum of understanding with which travel agency company to strengthen the hospitality and tourism industries. So ఈ కరోనా వల్ల మన ఇండియాలో ఈ హాస్పిటాలిటీ సెక్టర్, టూరిజం సెక్టర్ బాగా నాశనం అయ్యాయి. అది ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా. సో హాస్పిటాలిటీ టూరిజం, ఎందుకంటే టూరిస్టులు వెళ్ళలేదు, హాస్పిటాలిటీ సర్వీసెస్ ఇచ్చే ప్రాబ్లం లేదు. హాస్పిటాలిటీ అంటే నథింగ్ బట్ అకామిడేషన్ అండి. అంటే నథింగ్ బట్ హోటల్ సెక్టర్ అనొచ్చు. హోటల్స్లో మనం అకామిడేషన్ తీసుకుంటూ ఉంటాం, అది ఒక హాస్పిటాలిటీనిగా. ఇప్పుడు చాలా మంది టూరిస్టులు లేనప్పుడు హోటల్స్ యొక్క బిజినెసెస్ ఏం జరుగుతాయి, అకామిడేషన్ రిలేటెడ్ బిజినెసెస్ ఏం జరుగుతాయి. సో కాబట్టి ఈ రెండు సెక్టార్స్ బాగా ప్రాబ్లంలో ఉన్నాయి. కాబట్టి టు బూస్ట్ అప్ దిస్ టూ టైప్ ఆఫ్ సెక్టార్స్, సో అవర్ కల్చరల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద సేమ్ పర్సన్ ప్రహ్లాద్ సింగ్, టూరిజం మినిస్టర్ ఎవరంటే ప్రహ్లాద్ సింగ్ పటేల్, అండ్ ది మేడ్ ఏ వన్ టైప్ ఆఫ్ డీల్ విత్, వాళ్ళందరూ ఏం చేశారండి అంటే ఒక కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. సో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేనికోసం అండి అంటే ఆ రెండు హాస్పిటాలిటీ సెక్టార్స్ని, టూరిజం సెక్టార్ని ఒక బూస్టప్ చేయడం కోసం, సపోర్ట్ చేయడం కోసం. ఇంతకీ ఆ కంపెనీ ఏదండి అంటే దట్ ఈస్ యాత్ర అనేది ఒక ఆన్లైన్ టూరిజం, ఆన్లైన్ ట్రావెలింగ్ కంపెనీ కదా, ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ. సో దీని నుంచి మనం బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ బుక్ చేయొచ్చు, అండ్ ఎక్కువగా ఫ్లైట్ టికెట్స్ అవన్నీ బుక్ చేస్తూ ఉంటామండి. ఇది ఒక టూరిజం, ఒక ప్యాకేజెస్ కూడా దొరుకుతూ ఉంటాయి. దీని నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు. ఒక 20,000 30,000 పే చేయొచ్చు. దాంతో ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తారు మనకి. ఆ ఏరియాలో ఒక డ్రైవర్ వచ్చి వెహికల్స్లో మనం తీసుకొస్తారు. ఒక టూరిజం ఏజెన్సీ. సో బూస్ట్ ఆఫ్ ద టూరిజం సెక్టర్, యాత్ర అనే కంపెనీతో మన టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. దెన్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ అనే పర్సన్ ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు కిషన్ రెడ్డి అనే పర్సన్ గురించి చెప్పానండి. సరే, దెన్ వాట్ ఈస్ ద డెడ్ లైన్ సెటప్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు ఇంప్లిమెంట్ ద వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్? ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ 2019లో స్టార్ట్ చేశారు, ఇది 2019లో. అప్పట్లో రామ్ విలాస్ పాస్వాన్ అని ఒక పర్సన్ ఉన్నారండి, రామ్ విలాస్ పాస్వాన్ ఎవరండి అంటే ఆ రోజు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, సో ఆహార ప్రజా పంపిణీ వ్యవస్థ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో
సో దానికి ఆ మినిస్ట్రీ అతనేనండి రామ్‌విలాస్ పాస్వాన్ గారు అప్పుడు యాక్ట్ చేశారు. తను చనిపోయిన తర్వాత ఆ పోర్ట్‌ఫోలియోని మన పీయూష్ గోయల్‌కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు కరెంట్‌లీ ఆయనే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌కి అతనే ఉన్నారు. సరే ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే అతను 2019లో ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే ప్రాజెక్ట్‌ని ఒక 4 స్టేట్స్‌లో పైలట్ ప్రాజెక్ట్ కిందకి లాంచ్ చేశారు. అంటే జస్ట్ ఎలా ఉందో చూద్దామని. ఆ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అంటే ఏంటి? చాలా మంది మైగ్రెంట్స్ అనే పర్సన్స్ వాళ్ళ సొంత ఊరు నుంచి వచ్చి వేరే ఊర్లలో ఉంటూ ఉంటారు. వేరే స్టేట్స్ దాటుతూ ఉంటారు. సో, అలాంటి పర్సన్స్ యొక్క ఫుడ్ నెసెసిటీ కోసం ఎందుకంటే వాళ్ళు లేబర్ పర్సన్స్ కాబట్టి వేరే ప్లేస్‌కి ట్రావెల్ అవుతూ ఉంటారు. దెన్ రోజువారీ కూలీలు కాబట్టి, మైగ్రెంట్ పర్సన్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళు ప్రతిసారి రేషన్ తీసుకోవడానికి వాళ్ళ సొంత ఊరు వెళ్లి తెచ్చుకోవాలంటే వాళ్ళున్న పరిస్థితుల్లో కుదరదు కాబట్టి, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే రేషన్ తీసుకునే కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే బావుంటుంది కదా! అనే ఉద్దేశ్యంతో వన్ నేషన్ అండ్ వన్ రేషన్ కార్డ్‌ని ఇండియాలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఏ స్టేట్ వాడైనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాడు ఉత్తరప్రదేశ్‌కి వెళ్లి రేషన్ తీసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న పర్సన్ వచ్చి తెలంగాణ స్టేట్‌లో కూడా రేషన్ తీసుకోవచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్‌ని వన్ నేషన్ వన్ రేషన్ అనే ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ 2019లో స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 32 స్టేట్స్ అనేది ఎన్రోల్‌మెంట్ అయ్యి ఉన్నాయి. ఒక 4 స్టేట్స్ ఇంతవరకు యూటీస్ అని యాక్సెప్ట్ చేయలేదండి. ఒకటి ఢిల్లీ ఒకటి. దాని తర్వాత అస్సాం స్టేట్ గాని, ఛత్తీస్‌గఢ్ స్టేట్, వెస్ట్ బెంగాల్. ఇంకా వీళ్ళు మాత్రం లేదని మిగతా అందరూ కూడా ఇంక్లూడ్ అయిపోయారు. సో, కాబట్టి సుప్రీం కోర్ట్ అనేది ఒక డెడ్‌లైన్ ఇచ్చింది ఇవన్నిటికి కూడా. సో, ఈ డేట్ తర్వాత అందరూ కూడా వన్ నేషన్ కార్డ్‌లో మెంబర్స్ అయిపోవాలి. మీరు ఎక్కడైనా రేషన్ తీసుకోవాలి అని. సో, కాబట్టి ఈ డెడ్‌లైన్ ఎప్పుడండి అంటే దాని ఆన్సర్ 31st ఆఫ్ జులై 2021 అండి. ఆల్రెడీ అయిపోయింది ఈ డేట్ అనేది. సో, కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ అండి. సో, కాబట్టి జులై 31st, 2021 నుంచి సో, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ అనేది ఇండియాలో అన్ని స్టేట్స్‌లో కూడా ఇంప్లిమెంట్ అయిపోవాలి. దట్ ఈస్ ద మీనింగ్. సరే విచ్ కంట్రీస్ టాప్డ్ ద మెన్స్ అండ్ వుమెన్స్ వరల్డ్ ర్యాంకింగ్స్ రెస్పెక్టివ్‌లీ. సో, ఫుట్బాల్ ఇంటర్నేషనల్ అదే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అండి. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ర్యాంకింగ్స్‌లో ఓకేనా? ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్స్ ర్యాంకింగ్స్‌లో దాని ఏ స్టేట్ అనేది ఏ కంట్రీ అనేది వుమెన్స్ అండ్ మెన్స్ టైటిల్స్‌లో వుమెన్స్ అండ్ మెన్స్‌లో టాప్‌లో ఉంది. అలాగే మనం ఏ ర్యాంక్‌లో ఉన్నాం. సో, వుమెన్స్ అండ్ మెన్స్‌లో చూడండి ఆస్ట్రేలియా కంట్రీ మెన్స్‌లో టాప్‌లో ఉంది. నెదర్లాండ్ కంట్రీ వుమెన్స్‌లో టాప్‌లో ఉందండి. సో, ఈ 2 మనకి హాకీ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్స్ ర్యాంకింగ్స్‌లో ఈ 2 స్టేట్స్ అనేది టాప్‌లో ఉన్నాయి. సో, మనం ఏ ర్యాంక్‌లో ఉన్నామండి అంటే మెన్స్ హాకీ టీమ్‌లో మన ర్యాంక్ వచ్చి 4థ్ ప్లేస్‌లో ఉన్నామండి. వుమెన్స్ ర్యాంకింగ్‌లో దెన్ వి ఆర్ ఇన్ 10థ్ ప్లేస్ అన్నమాట. సో, వుమెన్స్‌లో మనం 10థ్ ప్లేస్‌లో ఉన్నాం. మెన్స్‌లో ఎంత ఉన్నామండి? ద ఆన్సర్ షుడ్ బి 4థ్ ప్లేస్‌లో ఉన్నాం. అండ్ దిస్ ఈస్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్స్. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్ యూ కెన్ సే సో, వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ వన్? దిస్ విల్ హావ్ ద హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు లౌసానే. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే లౌసానేలో ఉంది. లౌసానే మీన్స్ ఇట్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్ కంట్రీలో ఉందండి. ద సేమ్ వీ హావ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. అండ్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ హెడ్ ఆఫీస్ కూడా. సో, ఇవన్నీ మొత్తం అర్థమైందా? ఎఫ్ఐహెచ్ ఒకటి, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఒకటి, దెన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఒకటి, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఒకటి, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ఇంటర్నేషనల్ swimming federation. So these will have the head offices belongs to Lausanne, which is in Switzerland, and here Australia country is in first place in men's, Netherlands country is in first place in women's, and India rank is a 4th, and Indian women's rank is I believe 10th place only. Okay, so next question should be say. Next one is according to the financial stability report. ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారని అంటే విచ్ ఇస్ రిలీజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, ఆర్బీఐ రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బ్యాంక్ రేషియో అనేది ఎంతవరకు పెరిగింది అని అడుగుతున్నారు. సో, ఎప్పుడు రీసెంట్‌గా రిలీజ్ చేసిన మొత్తం రీసెంట్‌గా 2022 మార్చ్ వరకు వచ్చేటప్పుడు 2022 మార్చ్ వచ్చేసరికి ఓకేనా? సో, ద రేషియో ఆఫ్ బ్యాంక్స్ మే రైజ్ టు వాట్ పర్సెంటేజ్? 2022 మార్చ్ మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి మన ఇండియాలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది ఎంతవరకు పెరుగుతాయి అని ఒక రిపోర్ట్ అనేది మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్‌ని ఆర్బీఐ రిలీజ్ చేసింది. యాస్ పర్ దిస్ రిపోర్ట్ హౌ మచ్ ఆఫ్ గ్రాస్ ఎన్‌పీఎస్ విల్ బి ఇంక్రీజెస్ ఇన్ ఇండియా? దట్ విల్ బి ఇంక్రీజెస్ టు హౌ మచ్ పర్సెంటేజ్ అండి అంటే దట్ కెన్ బి 9.8% వరకు ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నారండి. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 7.8% నుంచి ఉండేది. 7.8% నుంచి 9.8% వరకు అంటే ఆల్మోస్ట్ 2% ఆఫ్ ఎన్‌పీఎస్ ఇండియాలో పెరగడానికి స్కోప్ ఉన్నాయని చెప్తున్నారండి. సరే ఇంతకీ ఎన్‌పీఏ అంటే మీనింగ్ ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ద పర్సన్ హూ ఆర్ టేకింగ్ ద లోన్ ఫ్రమ్ బ్యాంక్ హి వాస్ నాట్ రిటర్న్ ద మనీ టు బ్యాంక్స్ విత్ ఇన్ ద 90 డేస్ ఆఫ్ ఎ టైమ్. ఒక పర్సన్ బ్యాంక్‌లో నుంచి లోన్ తీసుకొని 90 డేస్ వరకు తిరిగి ఇవ్వకపోతే ఆఫ్టర్ 90 డేస్ ద అసెట్ ఈస్ కాల్డ్ యాస్ అంటే 91th డే నుంచి వాడు తీసుకున్న లోన్ ఏదైతే ఉంటుందో దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కిందకి మాట్లాడతాం. అంటే వాడు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టలేదు, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టలేదు, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా కట్టల.
అంటే కంటిన్యూస్గా 3 months ఏ పర్సన్ అయితే ఒక లోన్ ఇవ్వకపోతే, కనీసం వడ్డీ కూడా కట్టకపోతే, దాని తర్వాత వాడు పెట్టిన అసెట్కి ఎటువంటి టైప్ ఆఫ్ వాడు లోన్ తీసుకునేటప్పుడు ఏదైతే అసెట్ పెట్టాడో దానివల్ల బ్యాంక్కి ఎటువంటి లాభం లేదు కాబట్టి 90 డేస్ వరకు ఆ అసెట్ ఎటువంటి ఇన్కమ్ జనరేట్ చేయలేదు కాబట్టి అది నాన్ పర్ఫార్మింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. అలా తర్వాత దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అంటాం. 90 డేస్ దాటిన తర్వాత 1 year దాటితే దాన్ని డౌట్ఫుల్ అసెట్ అంటాం. అలా 3 years దాటితే దాన్ని లాస్ అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ అయిపోతే సర్ఫాస్ యాక్ట్ నుంచి లోన్ రికవరీ ప్రాసెస్ అవన్నీ చాలా వేరే ప్రాసెస్లు ఉన్నాయండి. అదంతా లోన్ రికవరీ ప్రాసెస్ అంటాం. సో ఇప్పుడు ఈ గ్రాస్ ఎన్పిఎస్ అనేది ఇండియాలో ఎంతవరకు పెరుగుతాయండి అంటే 9.8% వరకు పెరగడానికి స్కోప్ ఉందని ఆర్బీఐ ఇచ్చిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో చెప్పడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ ఏంటండి అంటే, అండ్ హూ హ్యాస్ బ్యాక్డ్ ద కువెంపు రాష్ట్రీయ పురస్కార్. కువెంపు రాష్ట్రీయ పురస్కార్ అనే అవార్డుని ఏ పర్సన్కి ఇచ్చారండి అంటే రాజేంద్ర కిషోర్ పండా అనే పర్సన్కి ఇచ్చారు. ఇతను ఒడిస్సా స్టేట్ పర్సనేనండి. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ ఒడిషా స్టేట్ ఓన్లీ. అండ్ దిస్ పర్సన్ హ్యాస్ రిటర్న్ ద వన్ ఆఫ్ ద నావెల్స్. ఇతను రాసిన పోయిట్స్ కానీ ఇతని యొక్క లిటరేచర్ మొత్తం కూడా ఒడియా లాంగ్వేజ్లో రాశారు. అందుకే ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ కువెంపు రాష్ట్రీయ పురస్కార్ అనే అవార్డుని ఒడిస్సా స్టేట్కి సంబంధించిన రాజేంద్ర పాండా అనే పర్సన్కి ఈ అవార్డుని ప్రకటించడం జరిగిందండి. ఓకేనా? సరే, దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వీ కెన్ సే నెక్స్ట్ వన్ ఈస్ హూ ఇస్ ద హిమంత బిశ్వ శర్మ. ఈ పర్సన్ అస్సాం స్టేట్కి కొత్తగా పండిన చీఫ్ మినిస్టర్ అండి. వి నో దట్ పాయింట్. అండ్ ఇప్పుడు ఆన్సర్ ఏదంటే రాజేంద్ర కిషోర్ పండా అంటే దెన్ ఒరిస్సా స్టేట్ ఇచ్చిన అవార్డు అండి. అండ్ ఒరిస్సా స్టేట్లో మనకి సింప్లిపాల్ నేషనల్ పార్క్ ఒకటి, భితర్ కనిక ఈ నేషనల్ పార్క్స్ ఈ రెండు కూడా మనకి ఒడిస్సా స్టేట్లో ఉన్నాయి. దిబ్రిగా అనే ఒక దిబ్రుగా వేరండి. దిబ్రిగర్ అనే ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది దిబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇస్ దే. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ఒడిస్సా స్టేట్. అలాగే భద్రమ అనే ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా ఒడిస్సా స్టేట్లోనే ఉన్నాయి. దెన్ సో దీస్ ఆర్ ద సమ్ పాయింట్స్ అండి ఒడిస్సా స్టేట్. అలాగే రీసెంట్గా రాజప్రభ అనే ఫెస్టివల్ ఒడిస్సా స్టేట్లోనే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ డెవలప్డ్ ద మత్స్య సేతు. ఒక ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెంట్గా ఒక యాప్ని డెవలప్ చేశారు. ఆ యాప్ పేరు మత్స్య సేతు అంటాం. ఈ ఆన్లైన్ కోర్సెస్ అండి. ఆన్లైన్ కోర్సెస్ మొబైల్ యాప్. ఇది ఆన్లైన్ కోర్స్ మొబైల్ యాప్ విత్ ద ఫండింగ్ సపోర్ట్ ఆఫ్ ద నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్. అంటే ఎవరి సపోర్ట్తో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు మత్స్య సేతు యాప్ని డెవలప్ చేశారని అంటే సో హైదరాబాద్కి సంబంధించిన నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుతో కలిసి, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హెడ్ ఆఫీస్ అక్కడ హైదరాబాద్, తనతో కలిసి ఈ ఇన్స్టిట్యూట్తో కలిసి ఇంకొక ఇన్స్టిట్యూట్ వాళ్ళు మత్స్య సేతు అనే ఒక ఆన్లైన్ కోర్స్ని లాంచ్ చేశారు. ఆన్లైన్ కోర్సేగా ఇది, ఆన్లైన్ కోర్స్ మొబైల్ యాప్ అనమాట. అంటే ఈ మొబైల్ యాప్ నుంచి ఏం చేయొచ్చు అంటే అక్వాటిక్ ఫార్మర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఈ అక్వాటిక్ ఫార్మింగ్ గురించి టెక్నిక్స్ కానీ చేసే విధానం కానీ పద్ధతి కానీ ఇదంతా కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇది బెస్ట్ యాప్ ఫర్ ద అక్వాటిక్ ఫార్మర్స్ అండి. వాళ్ళ యొక్క ఫిషింగ్ టెక్నిక్స్ని పెంచవచ్చు, వాళ్ళ యొక్క ఫిషింగ్ ప్రొడక్షన్ని పెంచుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇది బెస్ట్ కోర్స్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఎవరితో కలిసి లాంచ్ చేశారండి అంటే దానికి ఆన్సర్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుతో కలిసి లాంచ్ చేశారు. ఇంతకు ఎవరు లాంచ్ చేశారు? ద ఆన్సర్ షుడ్ బి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎక్వాకల్చర్ అండ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఇన్ ఒడిస్సా స్టేట్ అండి. అండ్ భువనేశ్వర్లో దీని హెడ్ ఆఫీస్ ఉంది. అండ్ ఈ రెండు చూసారు, ఈ రెండు హెడ్ ఆఫీసెస్ వచ్చి హైదరాబాద్లో ఉన్నాయి. దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ కానీ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, దీస్ ఆర్ బోత్ ఆర్ ఇన్ హైదరాబాద్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎక్వాకల్చర్ దిస్ విల్ బి దేర్ అండ్ ఇన్ భువనేశ్వర్ సిటీలో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ అనేది దట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర స్టేట్, దీని హెడ్ ఆఫీస్ ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాక్ వాటర్ ఎక్వాకల్చర్ ఈస్ ఇన్ చెన్నై. బట్ ఇక్కడ ఆన్సర్ ఏది అంటే దీనికి ఆన్సర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎక్వాకల్చర్ దిస్ విల్ బి ఇన్ భువనేశ్వర్. సో భువనేశ్వర్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ ఇన్ ఒడిస్సా స్టేట్. ఆల్రెడీ ఒడిస్సా గురించి మనం ఒక పాయింట్ ఇక్కడ మాట్లాడుకున్నాం. ఏంటది? మత్స్య సేతు అనే యాప్ని ఒరిస్సాలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు లాంచ్ చేశారు. దానికంటే ముందు ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం. ఈ కువెంపు రాష్ట్రీయ పురస్కార్ అనే పర్సన్ రాజేంద్ర కిషోర్ పండా, ఇతనికి ఒడిస్సా స్టేట్ పర్సన్కి ఇవ్వడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. In collaboration with which institute Jammu Kashmir Governor Manoj Sinha has rolled out the Lieutenant Governor's Sustainable Development Fellowship for the Engineering Management and other graduates of Jammu Kashmir. సో ఏ సంస్థ సహకారంతో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మరియు జమ్మూ కాశ్మీర్ యొక్క ఇతర గ్రాడ్యుయేట్ల కోసం లెఫ్టినెంట్ గవర్నర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫెలోషిప్ను రూపొందించారు. అర్థమైంది కదా పాయింట్ అనేది. సస్టైనబుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఫెలోషిప్ ప్రోగ్రామ్ అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫెలోషిప్ అనే ప్రోగ్రామ్ అంటే దీనిలో రీసెర్చ్ కోసం, ఒక రీసెర్చ్ యాక్టివిటీస్ చేయడం కోసం, ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా
డెవలప్మెంట్ దీన్ని చేయడం కోసం ఎవరైతే చేయాలనుకుంటారో సో వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట ఇది. వాళ్ళకి ఒక రీసెర్చ్ ఫెలోషిప్‌ని ఆఫర్ చేయడం, స్కాలర్‌షిప్స్‌ని ఆఫర్ చేసి వాళ్ళకి ఒక రీసెర్చ్ కోర్సెస్ నేర్పించడం కోసం. అంటే ఎలాంటి వాళ్ళు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కానీ, లేదా మేనేజ్మెంట్ రిలేటెడ్ స్టూడెంట్స్ కానీ, లేదా గ్రాడ్యుయేషన్స్‌లో ఉన్న స్టూడెంట్స్ కానీ వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన ఫెలోషిప్ ప్రోగ్రామ్ అండి. ఇది మన జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ వాళ్ళు ఎవరితో కలిసి స్టార్ట్ చేశారండి అంటే దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ. సో జమ్మూ కాశ్మీర్లో ఒక ఉన్న ఐఐటి ఏదైతే ఉందో ఐఐటి జమ్మూతో కలిసి లాంచ్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఎవరు లాంచ్ చేశారు? మనోజ్ సిన్హా. ఫండింగ్ మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చేస్తున్నారండి విత్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ ఐఐటి జమ్మూ ఓన్లీ. ఓకే సర్, ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి విచ్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విల్ బీ హెల్డ్ ఇన్ 20th to 28th November 2021 ఇన్ గోవా. సో గోవాలో ఇది కాన్స్టెంట్ అండి, ఎప్పుడైనా అది గోవాలోనే జరుగుతుంది. ఏంటది? ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విల్ బి దట్ ఈస్ 52nd. సో 51th కూడా ఇక్కడ జరిగింది, 50 కూడా ఇక్కడ జరిగింది, 52 కూడా ఇక్కడే అనమాట. సో ఆల్వేస్ ఇంకెప్పుడైనా కానీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది గోవాలోనే జరుగుతుంది. సో దెన్ లాస్ట్ ఇయర్ కూడా జరిగిందండి. సో దెన్ ఇంటూ ద డార్క్నెస్ అనే ఒక మూవీ ఏదైతే ఉందో ఆ మూవీకి గోల్డెన్ పీకాక్ అవార్డ్ని 2020లో ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ విచ్ ఈస్ హ్యాపెన్ ఇన్ గోవా ఓన్లీ. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అవైల్డ్ ద రిజిస్ట్రేషన్ ఫర్ ద థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ ఫ్రమ్ ద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ ఇట్స్ టైమ్ పే సొల్యూషన్స్. అంటే ఒక కంపెనీకి ఏదైతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అవైల్డ్ ద రిజిస్ట్రేషన్ ఫర్ ద థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్. సో ఇక్కడ ఉన్న వాటిలో దేనికి థర్డ్ పార్టీ ప్రొవైడర్ నాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగిందండి అంటే నేషనల్ పీపుల్ సర్వే టెక్నాలజీ ఉంది చూసారా, దిస్ ఈస్ ఇన్ థానేలో ఉందండి ఈ ఆర్గనైజేషన్ అనేది. సో మహారాష్ట్ర బేస్డ్ ఆర్గనైజేషన్. అంటే ఈ నేషనల్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీ అనే కంపెనీ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎంటర్ అవ్వాలనుకుంటుంది. బట్ దే నీడ్ సమ్ టైప్ ఆఫ్ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్స్ కావాలి. ఆ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ ఎవరు ఇచ్చారని అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనికి థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి దిస్ ఈస్ హ్యాపింగ్ ఇది ఒక ఇన్వాయిస్ని జనరేట్ చేయడం కానీ, బిల్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ని కొన్ని రోజుల పాటు చేస్తుంది అనమాట. సో ఎందుకండి అంటే దెన్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ గాట్ ఏ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు కాబట్టి ఇది ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తున్నట్టు చూపించాలి. ఎప్పుడైతే ఇది ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందో దెన్ ఇట్ కెన్ డూ ద షేర్ మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనమాట. సో కాబట్టి నెట్వర్క్ పీపుల్ సర్వీస్ టెక్నాలజీ అనే కంపెనీకి it is recently got the third party registration from National Payment Corporation of India. So this National Payment Corporation of India 2008లో స్టార్ట్ చేశారు. హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉందండి. దిలీప్ అస్బే అనే పర్సన్ దీనికి హెడ్గా యాక్ట్ చేస్తున్నారు, సీఈఓగా యాక్ట్ చేస్తున్నారు. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ ఎన్పిసిఐ లాంచ్ చేసిన చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎన్పిసిఐ అనేది మన ఇండియాలో యూపీఐ సర్వీసెస్ని ఎన్పిసిఐని లాంచ్ చేసింది. రూపే కార్డ్స్ని ఇండియాలో ఇనాగ్రేట్ చేసిన వాళ్ళు ఎన్పిసిఐనే. భీమ్ అప్లికేషన్ యొక్క లాంచింగ్ ఎన్పిసిఐనే లాంచ్ చేశారు. తర్వాత ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ అవ్వచ్చు. తర్వాత ఎన్ఎఫ్ఎస్ టెక్నాలజీ కానీ, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ సర్వీసెస్ కానీ, తర్వాత ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ఏసిహెచ్ సర్వీసెస్ కానీ, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ యొక్క సర్వీసెస్. సో దీస్ ఆల్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేనండి. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే చూద్దాం ఇక్కడ. సో ఇన్నోవేటివ్ పేమెంట్ సొల్యూషన్స్ ఇది ఒక ఇండియన్ బేస్డ్ టెక్నాలజీ కంపెనీ. దిస్ ఇస్ బిలాంగ్స్ టు బెంగళూరు బేస్డ్ ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ అండి. అండ్ దిస్ టెక్నాలజీ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ టు పైనీర్ ద డ్యూయల్ డిస్ప్లే యూపీఐ. అంటే డ్యూయల్ డిస్ప్లే యూపీఐ కోసం ఈ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనేది ఏ పేమెంట్ డిజిటల్ పేమెంట్ పార్ట్నర్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి అంటే దాని ఆన్సర్ ఫోన్పే అండి. ఫోన్పేలో ఇప్పటి వరకు మనకు ఒక సింగిల్ డిస్ప్లే యూపీఐనే ఉండేది, సింగిల్ డిస్ప్లే యూపీఐ. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డ్యూయల్ డిస్ప్లే యూపీఐస్ని లాంచ్ చేస్తున్నారు. అంటే జనరల్గా మనం ఏదైనా ఆన్లైన్లో షాపింగ్స్ కానీ ఏదైనా బయట షాప్లో షాపింగ్ చేసేటప్పుడు మనకు ఒక సింగిల్ క్యూఆర్ కోడ్ని వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం అమౌంట్ ఎంటర్ చేస్తాం. 20 రూపీస్ అయితే 20 ఎంటర్ చేసి తర్వాత మన యూపీఐ పిన్ని ఎంటర్ చేసిన తర్వాత మన ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. అది సింగిల్ యూపీఐ అనమాట. ఇప్పుడు డ్యూయల్ యూపీఐస్ అంటే కాన్సెప్ట్స్ ఎలా వస్తాయండి అంటే మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మనకు ఒక డైనమిక్ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. అంటే వాడు ఇచ్చిన క్యూఆర్ కోడ్ కాకుండా డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటాం. ఆ షాప్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు దెన్ మన మొబైల్ నెంబర్ చెప్తాం కదా, మొబైల్ నెంబర్ చెప్పిన వెంటనే వాళ్ళు మనకు ఒక లింక్ పంపిస్తారు. అంటే జస్ట్ ఒక మెసేజ్ టైపు ఒక మన యాప్లో ఒక పాపప్ వస్తుంది మనకి. దాంట్లో ఏంటంటే ఒక డైనమిక్ క్యూఆర్ కోడ్ జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని ఎప్పుడైతే మీరు ఎంటర్ చేసిన తర్వాత స్కాన్ చేసి మనం పేమెంట్ ఇస్తామో ఆటోమేటిక్గా అమౌంట్ ఆఫ్ మనీ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్లో ఆ ప్రోడక్ట్ మీద ఉన్న ఆఫర్లు కానీ ఎంత తగ్గుతుంది, డిస్కౌంట్లు మొత్తం దాంట్లోనే కనబడతాయి. అంటే అలాంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాల్సిన పని లేకుండా డిఫాల్ట్గా ఒక క్యూఆర్ కోడ్ మీ మొబైల్లో జనరేట్ అయిపోతుంది ఆ రిటైలర్స్ ప్లాట్ఫామ్ దగ్గర. దాని నుంచి మీరు అమౌంట్ ఆఫ్ మనీ చాలా త్వరగా పేమెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. దీనివల్ల మీకు డిస్కౌంట్స్ కానీ అవన్నీ అక్కడే ఆన్ ద స్పాట్ దొరికేస్తాయి కాబట్టి సో ఈ ప్రోగ్రామ్ని ఫోన్పేతో కలిసి లాంచ్ చేయడం జరిగిందండి. సో ఎవరు ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వాళ్ళు వీళ్ళతో కలిసి లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సరే, నెక్స్ట్ వన్ పోస్ట్ పెయిడ్ మినీ అనే కాన్సెప్ట్ని ఇందాక పేటిఎం వాళ్ళు లాంచ్ చేశారని చెప్పానండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి
డాక్యుమెంటరీ డికోడింగ్ శంకర్, ఇది శంకర్ మహాదేవన్ యొక్క లైఫ్ స్టోరీ మీద తీసిన బుక్, అది మూవీ, అది డికోడింగ్ శంకర్ అంటాం. ఆల్మోస్ట్ 2018లో ఈ మూవీ రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేశారు, శంకర్ మహాదేవన్ ఉన్నారు, దెన్ జావేద్ అఖ్తర్ అనే పర్సన్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ చాలా మెయిన్ లీడ్ రోల్స్ ని ప్లే చేశారు. ఇప్పుడు ఆ మూవీని తీసిన డైరెక్టర్ ఎవరు? సో రీసెంట్ గా ఆ మూవీకి ఒక అవార్డు వచ్చిందండి. ఏ అవార్డు వచ్చింది? బెస్ట్ ఫిల్మ్ అవార్డ్, బెస్ట్ డాక్యుమెంటరీ సెక్షన్ అవార్డు అంటాం. అది టొరంటో ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది కెనడాలో జరిగింది. సో ఈ టొరంటో ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాంట్లో ద డికోడింగ్ శంకర్ అనే మూవీకి బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డుని ఇచ్చారండి. ఇంతకీ ఈ మూవీని తీసిన డైరెక్టర్ ఎవరండి అంటే ద ఆన్సర్ షుడ్ బి దీప్తి పిల్లై. సో దీప్తి పిల్లై ఫ్రీలాన్సర్ డైరెక్టర్ అనమాట, ఈ పర్సన్ తీశారు. సో ఫైనలీ ద మూవీ హ్యాస్ గాట్ దట్ అవార్డ్ ఓన్లీ. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి, which of the following has been awarded with the world's most innovative investment promotion agency 2021 award by the OCO Global? So this is OCO Global is one of the leading authority of foreign investments and so it is offering so many type of wide variety of investment services. చాలా ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ని ఆఫర్ చేసే ఒక కంపెనీ ఇది ఓసిఏ గ్లోబల్ అనే కంపెనీ. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక హబ్ అనొచ్చు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక లీడింగ్ అథారిటీ అనమాట. సో ఇతను రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం, ఓకేనా, ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ద, ఇక్కడ ఇచ్చిన వాటిలో దేనికి ఒక గొప్ప అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఏది అంటే ఇట్ ఈస్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ అవార్డు అండి. మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ అవార్డు కిందకి దేని ఇచ్చారండి అంటే ఇన్వెస్ట్ ఇండియా అనే ఒక కంపెనీకి అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇన్వెస్ట్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఇండియన్ రిలేటెడ్ కంపెనీ. ఇది కూడా ఒక ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీనే. సో దీనికి మోస్ట్ ఇన్నోవేటివ్ మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ అవార్డుని ప్రజెంట్ చేశారు. అండ్ ఫర్ ద ఓసిఓ గ్లోబల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అండి. సో ఆన్సర్ షుడ్ బి ఇన్వెస్ట్ ఇండియా ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి, నెక్స్ట్ వన్ షుడ్ బి సి, అండ్ హూ వాస్ టేకెన్ యాజ్ ఎ చార్జెస్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో? ఆల్ ఇండియా రేడియోకి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ జనరల్ ఎవరు? దీన్ని ఆల్ ఇండియా రేడియో ఇస్ నథింగ్ బట్ ఆకాశవాణి అంటాం. సో ఆల్మోస్ట్ ఇది 1936 ఆ టైంలో ఆల్ ఇండియా రేడియోని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా ఎవరిని హెడ్గా అపాయింట్ చేశారండి ఇప్పుడండి అంటే వేణుధర్ రెడ్డి అనే పర్సన్ని కొత్త డైరెక్టర్గా అపాయింట్ చేసుకున్నారు. వేణుధర్ రెడ్డి వాస్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ దిస్ వన్, దట్ ఈస్ ఆల్ ఇండియా రేడియో ఆర్ ఓకే ఆకాశవాణి ఓన్లీ. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ ఇతను టోనీ క్రూస్ అనే ఒక పర్సన్, ఒక ప్లేయర్, దెన్ వన్ ఆఫ్ ద ఫుట్బాల్ ప్లేయర్ ఫ్రమ్ విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ రిటైర్డ్. అతను రిటైర్మెంట్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ 31 years ఆఫ్ ఏజ్ ఆఫ్ దిస్ పర్సన్ టోనీ క్రూస్. ఇతను జర్మనీ కంట్రీకి సంబంధించిన ఫుట్బాల్ ప్లేయర్ అండ్ హీ వాస్ రీసెంట్లీ రిటైర్డ్ అండి. ఆల్మోస్ట్ ఇతని పేరు మీద ఒక 9 టైటిల్స్ కూడా ఉన్నాయి. తర్వాత లాలిగా ఫుట్బాల్ టైటిల్స్ 2 గెలిచారు. యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ని ఆల్మోస్ట్ ఇతర పర్సన్ ఒక 3 times గెలవడం జరిగింది. అలా ఇతని కెరియర్ లో ఒక 9 ఇంపార్టెంట్ మెడల్స్ ని గెలిచిన పర్సన్ ఇతను. అండ్ హీ వాస్ రీసెంట్లీ రిటైర్డ్ అండ్ ఏజ్ ఈస్ 31 years ఆఫ్ ఏజ్ లోనే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. The name of the person is Tony Kroos from Germany. And here all the countries' capitals and currencies we know. Finland country we know that is Helsinki is a capital of this country and euro is a currency of this one. Poland is we know that is Warsaw is a capital of this country. Zloty is a ఈ దేశానికి కరెన్సీ అవుతుందండి. Germany we know that Berlin and euro. Australia country capital is we know that is Canberra and Australian dollar. France country capital is Paris and euro is a currency of France. The next question should be see. ఈ క్వశ్చన్ ఇందాకే చెప్పాను. ఎల్ఐసి యొక్క చైర్మన్ యొక్క టెన్యూర్ని 60 years నుంచి ఎంతవరకు పెంచారని. సో ద హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ టెన్యూర్ వాస్ ఎక్స్టెండెడ్ ఫర్ ద చైర్మన్ ఆఫ్ ఎల్ఐసి? ఫ్రమ్ 60 to how many years? ఇట్ వాస్ ఎక్స్టెండెడ్ టు 62 years అండి. ఇప్పుడు ఎల్ఐసి యొక్క చైర్మన్ ఎవరు? ఎంఆర్ కుమార్ అనే పర్సన్ ఎల్ఐసికి చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారు. హీ వాస్ దేర్ ఫర్ అనదర్ 2 more years. ఇంకో 2 years పాటు ఇతనే ఉంటాడు అనమాట. సో 62 years వరకు ఎక్స్టెన్షన్ జరిగింది. సరళ పెన్షన్ స్కీమ్ అనే ప్రోగ్రామ్ ని కూడా ఎవరు లాంచ్ చేశారండి అంటే ద ఆన్సర్ ఫర్ దిస్ ఆల్సో ఎల్ఐసి కంపెనీ వాజ్ ఇనాగ్రేటెడ్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి, what is the interest on saving deposits for the senior citizens for the second quarter of the current financial year? సో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ అకౌంట్లో అమౌంట్ ఆఫ్ డిపాజిట్ చేస్తే వాళ్ళకి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క క్వార్టర్ ప్రకారం ఫస్ట్ క్వార్టర్ ప్రకారం ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారండి అంటే దానికి ఆన్సర్ దట్ ఈస్ 4% అండి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ అకౌంట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 4%. అండ్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఈస్ డిఫరెంట్, saving account is different. Saving scheme there is almost 7.4% rate of interest is applicable, and national saving certificate they are offering the 6.8% rate of interest, and Sukanya Samruddhi Yojana they are giving the almost 7.6% rate of interest, and public provident fund they are offering almost 7.1% rate of interest only. In the normal saving account is a normal saving account, not for the senior citizens. Normal saving account around they are offering 2.70 to 3% rate of interest only. This is for the normal saving account. Senior citizen saving scheme is 7.4, NSC is a 6.8, Sukanya Samruddhi Yojana 7.6,
And PPF is offering, Public Provident Fund, it is giving 7.1% rate of interest only. Okay. So next question should be see. Next one is in July 2021, which public sector bank has become the most valued listed public sector bank with a market capitalization of 50,000 crores? సో ఆల్రెడీ మీకు ఈ పాయింట్ అనేది ఇంతకుముందు మనం జూన్ అండ్ జూలై బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లేబర్ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఇండియాలోనే సెకండ్ మోస్ట్ వాల్యూడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కింద ఏది మారిందండి అంటే దానికి ఆన్సర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండి. ఎందుకండి అంటే తన మార్కెట్ వాల్యూ ఇప్పుడు 50,000 crores వరకు పెరిగింది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ దిస్ బ్యాంక్ ఈస్ మోర్ దెన్ 50,000 crores అండి. సో అందుకే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది ఈ ర్యాంకింగ్ లోకి రావడం జరిగింది. And we know that Canara Bank is together we can is a tagline. Head office is Bangalore. Indian Overseas Bank, good people to grow with. Head office should be, that is Chennai. United Bank of India, ఇప్పుడు లేదా the Punjab National Bank లో మెర్జ్ అయింది. Then next one is Central Bank of India is then Mumbai only. Central Bank of India, the central to the since 1911 అంటాం. అలాగే built a better life around us. The last one, then Bank of India is also the relationship beyond banking. Head office will be there in Mumbai only. Sir, next question చూడండి. Who has taken as a vice chief of air staff 2021? Air staff ki vice chief ఎవరిని అపాయింట్ చేశారు? వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అండి. ద ఆన్సర్ షుడ్ బి వివేక్ రామ్ చౌదరి అంట. దీన్ని విఆర్ చౌదరి అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంతకుముందు ఎప్పుడు ఈ పాయింట్ చెప్పామండి. సో ఈ వైస్ చీఫ్ ఆఫ్ వైస్ ఎయిర్ చీఫ్ అంతేగా, ద పర్సన్ హూ వాస్ అపాయింట్ యాజ్ ఏ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి హెడ్ ఎవరండి అంటే ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా రాకేష్ బదూరి అనే పర్సన్ దెన్ హెడ్ గా యాక్ట్ చేస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి. దెన్ October 8 is a ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అంటాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్డ్ ద రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ పవర్ డిస్కమ్స్ వర్త్ హౌ మచ్ అమౌంట్? డిస్కమ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంట, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అండి. ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ యొక్క రినోవేషన్ చేయడం కోసం, రివాంప్డ్ అంటే రెన్యూ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అప్రూవ్ చేసిందండి అంటే దానికి ఆన్సర్ వచ్చి 3 లక్షల కోట్లు అండి. అది ఆన్సర్ ఈస్ 3 lakhs crores అనమాట. లెట్స్ సీ ద పాయింట్ హియర్. సో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఎంత మొత్తంలో విలువైన విద్యుత్ డిస్కమ్ల కోసం పునరుద్ధరించడానికి, రెన్యూ చేయడం కోసం ఎంత రంగ పథకానికి ఆమోదించింది, ఎంత డబ్బు ఇచ్చిందండి అంటే ఆన్సర్ 3 లక్షల కోట్ల అమౌంట్ ఆఫ్ మనీ డిస్కమ్స్ రెన్యూ చేయడం కోసం గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు అండి. సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఒలింపిక్స్ లో మన టోక్యో ఒలింపిక్స్ 2021లో జరిగాయి కదా. అండ్ ఈ ఒలింపిక్స్ లో ఇండియాకు ఒక 7 మెడల్స్ వచ్చాయి. మరి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెరిమోనీలో ఎవరు ఫ్లాగ్ బ్యారియర్ గా ఉన్నారు, క్లోజింగ్ సెరిమోనీలో ఎవరు ఫ్లాగ్ బ్యారియర్ గా ఉన్నారు? సో ద ఆన్సర్ వచ్చి ఇక్కడ అడిగింది ఓపెన్ సెరిమోనీలో కాబట్టి ద మ్యారీకామ్ తో పాటు మన్ప్రీత్ సింగ్ అనే పర్సన్. దెన్ విత్ మ్యారీకామ్ దెర్ ఈస్ అ మన్ప్రీత్ సింగ్ ఈస్ దర్ అండ్ ఈ వాజ్ హాకీ ప్లేయర్. వీళ్ళిద్దరు ఓపెనింగ్ బ్యారియర్స్ గా యాక్ట్ చేశారండి. అండ్ క్లోజింగ్ సెరిమోనీ ద బజరంగ్ పునియా ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ క్లోజింగ్ సెరిమోనీ. ఇది రెజ్లర్ బజరంగ్ పునియా, ఇతను క్లోజింగ్ సెరిమోనీలో ఇతను కూడా ఒక ఫ్లాగ్ బ్యారియర్ గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ హీ వాజ్ గాట్ ఎ మెడల్ ఫర్ ఇండియా. ఒలింపిక్స్ లో ఈ పర్సన్ మెడల్ కూడా తీసుకొచ్చారు మన ఇండియాకి. అండ్ మొత్తం మన ఇండియాకి టోటల్ 7 మెడల్స్ వచ్చాయి. దాంట్లో ఒక గోల్డ్ మెడల్ ఉంది, దెర్ ఆర్ 2 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, అలాగే 4 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి అనమాట. సో దెర్ ఆర్ 4 బ్రాంజ్ మెడల్స్ ఆల్సో దేర్ ఫర్ ఇండియా. సో విచ్ కంట్రీ హ్యాస్ వన్ ద మోర్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్ అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి అమెరికా కంట్రీ అండి. సో యుఎస్ఏ కంట్రీ టాప్ ప్లేస్ లో ఉంది, మొత్తం 113 మెడల్స్ గెలుచుకుందనమాట. తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే చైనా. దెర్ ఈస్ అ టోటల్ 88 మెడల్స్ చైనా కంట్రీ హ్యాస్ వన్. థర్డ్ ప్లేస్ లో ఏ కంట్రీ ఉందండి అంటే జపాన్ కంట్రీ విల్ బి దేర్. జపాన్ కంట్రీ 58 మెడల్స్ గెలుచుకుని జపాన్ కంట్రీ వాళ్ళు థర్డ్ ప్లేస్ లో ఉన్నారండి. వీఆర్ ఇన్ 48th ప్లేస్. వీ హ్యావ్ వన్ ద టోటల్ 7 మెడల్స్ ఓన్లీ. ఓకేనా? సో ఆ 7 మెడల్స్ గెలిచిన పర్సన్స్ యొక్క పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి, వాళ్ళ ఫీల్డ్స్ ఏంటో కూడా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ ద ఫీల్డ్స్ ఆఫ్ దోస్ ఆల్ పర్సన్స్ అండ్ హూ వాస్ రీసెంట్లీ వన్ ద మెడల్స్ ఇన్ ఒలింపిక్స్ ఓన్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి 37th క్వశ్చన్ సి. As per the RBI issued instructions for the appointment of MDs, MD and WTD అంటే whole time director అంటాం, in urban cooperative banks. And according to this, the tenure of managing directors shall not be for the period more than how many years of time. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి ఇంతకు ముందు ఎమ్మెల్యేలు కానీ దెన్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మెంబర్స్ కానీ పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎండీలుగా యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది, బ్యాంక్స్ చేయాల్సిన పని సరిగ్గా చేయలేకపోతున్నాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ ఇచ్చింది, ఎలిజిబిలిటీ పెట్టింది వాళ్ళకి. ఒక పర్సన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కి హెడ్గా, ఎండీగా లేదా హోల్ టైమ్ డైరెక్టర్గా యాక్ట్ చేయాలంటే దే నీడ్ సమ్ టైప్ ఆఫ్ ఎంబీఏ క్వాలిఫికేషన్స్ కానీ, చార్టెడ్ అకౌంటింగ్ క్వాలిఫికేషన్స్ కానీ, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉండుంటే సో దే కెన్ డూ సంథింగ్ ఫర్ ద బ్యాంక్స్ అండి. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి హెడ్స్గా అపాయింట్ చేసుకుంటూ పోతుంటే బ్యాంకులు అనేది పర్ఫార్మెన్స్ పోయి వరస్ట్ సిచ్యువేషన్ వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏం చేసిందండి అంటే ఒక పర్సన్ హోల్ టైమ్ డైరెక్టర్గా లేదా మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయాలి అంటే మాక్సిమం 5 years టెన్యూర్ ఫిక్స్ చేశారు. అలా అతను 3 tenures యాక్ట్ చేయొచ్చు. అంటే ఒకేసారి 15 years యాక్ట్ చేయలేడు కానీ ఫస్ట్ 5 years
అయిపోయిన తర్వాత మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేసుకోవచ్చు ఇంకొక 5 ఇయర్స్‌కి. దాని తర్వాత ఇంకొక 5 ఇయర్స్‌కి ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. అలా 3 సార్లు 15, 10, 5, 5, 5 చొప్పున అపాయింట్ చేయొచ్చనమాట. అది ఆర్‌బీఐ రీసెంట్‌గా రూల్ పాస్ చేయడం జరిగింది. బట్ 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండడం కుదరదండి. అలాగే మన పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌కి అయితే ఒక పర్సన్ ఎండీగా యాక్ట్ చేయాలంటే మాక్సిమం 3 ఇయర్సే. లేదా అతనికి 65 సంవత్సరాలు వచ్చే వరకు యాక్ట్ చేస్తారు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్‌కి అయితే ఆల్మోస్ట్ ఒక 70 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌లో 60 సంవత్సరాల వరకు లేదా 3 లేదా 60 అనమాట. ఈ దేంట్లో ఏది ఫస్ట్ వస్తే అది. అంటే అతను ఏజ్ అనేది 60 ఇయర్స్‌కి వచ్చినప్పుడైతే 59 ఇయర్స్‌లో అపాయింట్ అయ్యారనుకోండి. 60 ఇయర్స్‌కి 1 ఇయరే ఉంటుంది. లేదా అతను 55 అపాయింట్ చేస్తే అతనికి 3 ఇయర్స్ పాటు 58 వరకు అపాయింట్ చేస్తారనమాట. అదే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్‌కి అయితే 70 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉందండి. 70 ఇయర్స్ వరకు ఒక పర్సన్ ఎండీగా యాక్ట్ చేయొచ్చు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్‌కి. 35కి తగ్గకూడదు, 70 ఇయర్స్‌కి పెరగకూడదు. ఇదే కాన్సెప్ట్‌ని ప్రైవేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ మాక్సిమం, 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఆల్మోస్ట్ 70 ఇయర్స్ వరకు ఉండాలి. సో అలా అయితే ఆ 15 ఇయర్స్ వరకు మాక్సిమం అపాయింట్ చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో ద ఆన్సర్ వచ్చి ఇక్కడ ఇనిషియల్‌గా అయితే 5, దాని తర్వాత ఇంకొక 5 ఇయర్స్‌కి, తర్వాత ఇంకొక 5 ఇయర్స్‌కి అలా పెంచుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ హాస్ లింక్డ్ ఎంఓయూ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపోర్ట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎక్స్‌పోర్ట్స్ ఇన్ ఇండియా. సో దీనికి ఆన్సర్ ఏది అంటే అరామిక్స్ ఇండియా అనే కంపెనీ అవుతుంది. అంటే చూడండి, భారత ఎగుమతి సంస్థల సమైక్య భారతదేశంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా ఎగుమతిదారుల మద్దతు ఇవ్వడం కోసం దేనితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సో మన ఇండియాలో ఎంఎస్ఎంఈకి సపోర్ట్ ఇవ్వడం కోసం ఏ సంస్థతో అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగిందండి అంటే దట్ ఈస్ అరామిక్స్ ఇండియా అనే కంపెనీ అనేది. దిస్ ఇస్ లాజిస్టిక్ సెక్టర్ ఆఫ్ ఇండియా. సో బూస్ట్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్స్, వేరే కంట్రీస్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ దానికోసం ఎంఎస్ఎంఈ సెక్టార్స్ యొక్క బూస్టప్ చేయడం కోసం క్లియర్గా చెప్పాడుగా. భారత ఎగుమతి సమాఖ్య సంస్థ, ఇది ఎఫ్ఐఈఓ, ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందండి అంటే భారతదేశంలో ఉన్న మైక్రో స్మాల్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడం కోసం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం ఎవరితో కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకుందండి అంటే అరామిక్స్ అనే ఒక ఇండియా అనే కంపెనీతో చేసుకోవడం జరిగింది. అండ్ ఇది ఒక లాజిస్టిక్ సెక్టార్స్లో, ఐ మీన్ వేరే దేశాలకి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఇది ఒక ప్రఖ్యాతిగాంచిన కంపెనీ ఇది అరామిక్స్ ఇండియా అనేది. సో దాంతో కలిసి ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. అండ్ వేర్ డిడ్ ద ఇండియన్ రైల్వేస్ ఓపెన్ ఇస్ ఫస్ట్ మూవబుల్ ఫ్రెష్ వాటర్ టనల్ ఎక్వేరియం. సో ఇండియాలోనే ఫస్ట్ ఫ్రెష్ వాటర్ టనల్ ఎక్వేరియం ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ బెంగళూరులో లాంచ్ చేశారండి. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ వన్? క్రాంతివీర షంగోలి, క్రాంతివీర షంగులి రామన్న రైల్వే స్టేషన్. ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ గా ఎంటర్ అయినాయండి. జస్ట్ మేక్ ద కరెక్షన్ ఆఫ్ దిస్ వన్. ఈ ఆప్షన్స్ ని క్యాన్సిల్ చేసుకోండి. దిస్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఆప్షన్స్. సో ఇక్కడ ఆన్సర్ చూడండి ఇక్కడ. సో వేర్ డిడ్ ద ఇండియన్ రైల్వేస్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ మూవబుల్ ఫ్రెష్ వాటర్ టనల్ ఎక్వేరియం? ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే క్రాంతివీర సంగోలి రామన్న రైల్వే స్టేషన్ అంటారు. ఇది ఎక్కడ ఉందండి అంటే దిస్ ఇస్ ఇన్ బెంగళూరు సిటీలో ఉందండి రైల్వే స్టేషన్. సో ఇంతకీ ఏంటి పాయింట్ ఏంటి అంటే ఫ్రెష్ వాటర్ టనల్ అంటున్నారు కదా, మూవబుల్ ఫ్రెష్ వాటర్ టనల్ ఎక్వేరియం అంటాం. జనరల్గా మన ఇంట్లో ఉన్న ఎక్వేరియంస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఇంత ఈ సైజులో కానీ లేదా ఈ సైజులో ఎక్వేరియంస్ ఉంటాయి. కానీ వీళ్ళక ఫ్రెష్ వాటర్ ఎక్వేరియం టనల్ ఓపెన్ చేశారు. టనల్ అంటే దట్స్ ఒక టైప్ ఆఫ్ సొరంగం అనమాట. అంటే దాంట్లో మీరు వెళుతున్నప్పుడు అదంతా గ్లాస్తో కవర్ అయిపోయి ఉంటుంది కంప్లీట్గా. ఒకసారి జస్ట్ ఇమాజినేషన్లోకి వెళ్ళండి ఒకసారి. సో మీరు వెళుతున్నప్పుడు దాని ఒక గుహలో వెళుతున్నారు, ఒక టనల్లో వెళుతున్నారు, ఒక సొరంగంలో. ఆ చుట్టూ గ్లాసులతో ఉన్నాయి, దానిపైన నీళ్లు ఉన్నాయి. అంటే ఏం లేదు, జస్ట్ ఒక ఒక అంటే అది ఎలా డిజైన్ చేశారో చూడండి. సో ఆ టనల్ మొత్తం కూడా వాటర్ అనమాట. మధ్యలో మనం నడవచ్చు. ఒక గ్లాసెస్తో ఉంటుంది. లోపల వెళ్తున్నప్పుడు మీకు దాంట్లో ఉన్న ఎక్వేరియంలో ఫిషెస్ కానీ అవన్నీ కూడా ఆ గ్లాసెస్లో నుంచి మీకు కనబడుతూ ఉంటాయి అనమాట. లేదంటే అండర్ వరల్డ్ అదే అండర్ వాటర్లో ఏదైనా ఒక ఇల్లు కట్టినా కానీ గ్లాస్ వాటర్ రూఫ్ని మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అది మనకు ఒక టనల్ అనమాట. సో అది అలాంటి టనల్ని ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారండి అంటే క్రాంతివీర సంఘ్లో రామన్న రైల్వే స్టేషన్ విచ్ ఇస్ ఇన్, గుర్తుంటుంది కదా, ఇది ఆప్షన్స్ రాంగ్ చేసేసుకోండి. ఆన్సర్ వచ్చేటప్పటికి మీకు ఇది అవుతుంది. దిస్ ఈస్ ఇన్ బెంగళూరు సిటీలో ఉందండి ఈ రైల్వే స్టేషన్ అనేది. దట్ ఈస్ వెపన్ ఫ్రెష్ వాటర్ టనల్ ఎక్వేరియం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ July 2021 launched the NIPUN Bharat initiative aimed at developing learning competencies in reading, writing and numeracy in the children's. So what does U in NIPUN? సో ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే చిల్డ్రన్స్లో వాళ్ళ కొన్ని కాంపిటెన్సీస్ని పెంచడం కోసం కొన్ని స్కిల్స్ పెంచాలి. ఎలాంటివి? రీడింగ్ స్కిల్స్ కానీ, అలాగే రైటింగ్ స్కిల్స్ కానీ, తర్వాత న్యూమరసీ స్కిల్స్ కానీ, ఇలాంటి స్కిల్స్ని పెంచడం కోసం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దెన్ హీ వాస్ లాంచ్డ్ ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేశారు, ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఇనిషియేషన్ పేరు ఏంటంటే NIPUN అంటాం. అసలు NIPUN అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఇనిషియేటివ్ ఫర్. సో నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్
ప్రొఫిషియన్సీ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్, ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ న్యూమరసీ. That is a full form of this new pin. సో ఈ ప్రోగ్రామ్ ని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ దెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ సింగ్ పోఖ్రియాల్ అనే పర్సన్ ఇనాగ్రేషన్ చేశారు. దెన్ కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే అర్థమైంది కదా, మీ చిల్డ్రన్స్ లో యొక్క కొన్ని కాంపిటేటివ్ స్కిల్స్ అండి ఉంటాయి కదా, ఆయన యొక్క కొన్ని స్కిల్స్ ని పెంచాలి పిల్లల్లో. ఇలా కోవిడ్ టైం కదండి, చాలా మంది పిల్లలు ఆల్మోస్ట్ ఒక 18 months పాటు స్కూల్ క్లోజ్ లో ఉన్నాయి. రీసెంట్ గానే స్టార్ట్ చేశారు, ఒక 2 days 1 day 2 days బ్యాక్. ఇలాంటి పిల్లలకి ఆటోమేటిక్ ఇంకేముంటుంది, ఇంకో 2 years లాక్డౌన్ ఉంటే మొత్తం పోతుంది. సో కాబట్టి వాళ్ళ స్కిల్స్ ని పెంచాలి కదా, కనీసం రీడింగ్ స్కిల్ చదవగలగాలి, మాట్లాడగలగాలి, దాంతోపాటు న్యూమరసీ మ్యాథ్స్ని ఇలాంటి ప్రాక్టీస్ చేయగలగాలి కదా. సో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం ఈ ఇనిషియేషన్ ని మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. దెన్ వేర్ దే ఫస్ట్ స్టార్టెడ్ అండి. దెన్ ఇక్కడ అడిగింది ఏంటండి అంటే యూ అంటే ఏంటి, ద ఆన్సర్ షుడ్ బి అండర్స్టాండింగ్ అండి. సో మీరు చెప్పండి, దెన్ హూ ఈస్ ద కరెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఇంతకు ముందు రమేష్ సింగ్ పోఖ్రియాల్ ఉన్నారు, మరి ఇప్పుడు ఎవరు? ఎందుకంటే ఇంపార్టెంట్ కదా, మారారు బాబు చాలా మంది. సో యూ హ్యావ్ టు మేక్ ద అప్డేషన్స్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ హూ ఈస్ ఆథర్ ఆఫ్ ద బుక్ జనక్ సుతా సుత్ శౌర్య. జనక్ సుతా సుత్ శౌర్య అనే బుక్ ని ఎవరు రాశారంటే, ఇది ఉత్తర రామాయణం గురించి ఉంటుంది అనమాట. జనక్ సుతా ఈ బుక్ ని ఎవరు రాశారండి అంటే దాన్ని గౌరీ శంకర్ శర్మ అనే పర్సన్ రాయడం జరిగింది. గౌరీ శంకర్ శర్మ. దెన్ what is the name of the book? Janak Sut Saurya book was written by the Gauri Shankar Sharma has written this type of a book only. Then next question should be next point should be the which global media watchdog named the Prime Minister Narendra Modi among other 36 heads of the states who massively cracked down on press freedom and its press of freedom of predators list. ఇది చూడండి ఒకసారి. గ్లోబల్ మీడియా వాచ్డాగ్ పత్రికా స్వేచ్ఛ ఆఫ్ ప్రెడేటర్స్ జాబితాలో, పత్రికా స్వేచ్ఛ ప్రెడేటర్స్ జాబితాలో పత్రికా స్వేచ్ఛపై భారీగా విరుచుకుపడిన ఇతర 36 రాష్ట్రాల ప్రధానాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పేరు పెట్టారు. అంటే ఏంటంటే చాలా దేశాలు ఏం చేస్తున్నారండి అంటే పత్రికా స్వేచ్ఛకి అగెనిస్ట్ గా వెళుతున్నారండి. పత్రిక యొక్క స్వేచ్ఛ ఏంటి, దాన్ని వాళ్ళకి ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుంది. ఎవరి గురించైనా తప్పు చేసినప్పుడు నిలదీసే అధికారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ దాని గురించి న్యూస్ లో ఎడిట్ చేయొచ్చు, రాయొచ్చు వాళ్ళ గురించి. అలాంటిది చాలా మంది ఇండియాలో, వరల్డ్లో చాలా మంది ఒక 36 దేశాల్లో సంబంధించిన హెడ్స్ ఎవరైతే ఉంటారో, ప్రైమ్ మినిస్టర్లు కానీ ప్రెసిడెంట్ యొక్క, వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి అంటే పత్రికా స్వేచ్ఛను దారుణంగా తొక్కేస్తున్నారు అనమాట. అంటే ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద అగెనిస్ట్ చేస్తున్నారు. అంటే పత్రికలు వాళ్ళు ఇలా గవర్నమెంట్స్ కానీ వీళ్ళు చేసిన పనులకి ఫోకస్ చేస్తూ ఏదైనా రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నట్లయితే వాళ్ళ మీద అగెనిస్ట్ గా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛను నాశనం చేస్తున్నారు. వాళ్ళ మీద కొన్ని అటాక్స్ చేయించడం కానీ, సో వాళ్ళని బయటికి రానివ్వకుండా చేయడం కానీ, సో వాళ్ళ మీద కేసులు బనాయించడం కానీ, ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇది ఇండియాలో, వరల్డ్లోని చాలా దేశాల్లో ఉన్నాయి. సో రష్యా కంట్రీలో దెన్ వ్లాదిమిర్ పుతిన్ మీద జరుగుతున్నాయి. నార్త్ కొరియా కంట్రీ జిమ్ కిమ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని మీద కానీ, హైతీ కంట్రీ ప్రైమ్ మినిస్టర్స్ అవ్వచ్చు, దెన్ పాకిస్తాన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ గురించి కానీ, ఇలా చాలా మంది ఈ పత్రిక యొక్క స్వేచ్ఛ నాశనం చేస్తున్నారండి. అలాంటి వాళ్ళ లిస్ట్ లో రీసెంట్ గా నరేంద్ర మోడీ పేరు కూడా యాడ్ చేశారు. అండ్ హీస్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ అని రీసెంట్ గా ఒక సర్వే చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారండి అంటే ఒక పత్రికా స్వేచ్ఛ ప్రెడేటర్స్ అనే ఒక కంపెనీ, ఒక వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ సంస్థ చెప్పడం జరిగిందండి అంటే ద ఆన్సర్ ఈస్ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటీర్స్ అనే ఒక యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్, ఒక పత్రికా కంపెనీ అనమాట, ఒక పేపర్ ఏజెన్సీ, యుఎస్ఏ రిలేటెడ్ పేపర్ ఏజెన్సీ మ్యాగజైన్. అండ్ దిస్ కంపెనీ దిస్ ఆర్గనైజేషన్ హాస్ రిలీజ్డ్ ద రిపోర్ట్. అండ్ మోడీని కూడా ఆ లిస్ట్లోకి యాడ్ చేశారు. ఇతను కూడా పత్రికా స్వేచ్ఛను నాశనం చేస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగిందండి. ద ఆన్సర్ ఈస్ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటీర్స్ అనే సంస్థ చెప్పడం జరిగింది. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. So NABARD sanctioned how much amount of money for Odisha under the Rural Infrastructure Development Fund for setting up of 4 mega piped drinking water supply projects. సో నాబార్డ్ వాళ్ళు ఒడిశా స్టేట్ గవర్నమెంట్కి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చారు, దేనికోసం అండి అంటే 4 మెగా పైప్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండి. అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు టు గివ్ ద బెటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు ద ఒడిశా స్టేట్. సో నాబార్డ్ హ్యాస్ శాంక్షన్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ అంటే దట్ ఈస్ 388 crores అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగింది. The NABARD full form is National Bank for Agriculture and Rural Development. So they provide the fund under RIDF. వీళ్ళు డబ్బుని ఎలా ఇచ్చారండి అంటే RIDF కింద ఇచ్చారు. అంటే RIDF యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇచ్చారండి. సో ఎగ్జామ్లో మిమ్మల్ని అడగొచ్చు, అండ్ హూ మెయింటైన్ RIDF అంటే ద ఆన్సర్ షుడ్ బి నాబార్డ్ విల్ మెయింటైన్ RIDF అండి. సో నాబార్డ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, 1982 జూలై 12వ తారీఖున నాబార్డ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో హెడ్ ఆఫీస్ ఆఫ్ నాబార్డ్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ ఇన్ ముంబై. గోవిందరాజులు చింతల అనే పర్సన్ నాబార్డ్కి హెడ్గా యాక్ట్ చేస్తున్నారండి.
నాబార్డ్ని పెయిడప్ క్యాపిటల్ ఆఫ్ నాబార్డ్ ఈజ్ 100 crores స్టార్ట్ చేశారు. నౌ ఇట్ ఈస్ 30,000 crores ఇస్ నాబార్డ్ పెయిడప్ క్యాపిటల్. అండ్ నాబార్డ్కి చాలా సబ్సిడీస్ కూడా ఉన్నాయండి. ఇది నాప్ ఫిన్స్ అని కానీ, నాప్ కాన్స్ కానీ, ఏఆర్డిసి కానీ, సో నాబార్డ్ ఫౌండేషన్స్ అవ్వచ్చు. దెన్ ఇలా నాబార్డ్కి చాలా సబ్సిడీస్ ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే ద నాబార్డ్ యొక్క శివరామన్ కమిటీ రికమెండేషన్స్తో నాబార్డ్ని ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో నాబార్డ్కి ఒక 30 రీజనల్ ఆఫీసెస్ కూడా ఇండియాలో ఉన్నాయి. ఓకే. దెన్ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి వేర్ ఇన్ ఇండియా ఈజ్ ఏషియాస్ లాంగెస్ట్ అండ్ వరల్డ్స్ 5th లాంగెస్ట్ హై స్పీడ్ ట్రాక్. సో ఏషియాలోనే పెద్దది, ఏషియాలోనే చాలా పొడవైంది, అలాగే వరల్డ్లోనే 5th లాంగెస్ట్ హై స్పీడ్ ట్రాక్ అండి. హై స్పీడ్ ట్రాక్ అంటే దీంట్లో గంటకి 160 నుంచి 200 కిలోమీటర్లు ఫాస్ట్తో వెళ్ళొచ్చు. హై స్పీడ్ ట్రాక్ ఇది, రోడ్ ట్రాక్ అంట, తెలుసుగా. అంటే ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ట్రాక్ అనేది. దీంట్లో 4-5 వేస్ ఒక రోడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనమాట. వెహికల్స్ 160 నుంచి 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. కానీ ఇండియాలో ఇలాంటి హై స్పీడ్ ట్రాక్స్ అనేది ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. అది వరల్డ్లోనే 5th ప్లేస్లో ఉంది, ఏషియాలో 1st ప్లేస్లో ఉందన్నమాట. సో ఏదది అంటే ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారండి అంటే పీతాంపూర్ అనే ప్లేస్లో చేశారండి. దిస్ ఇస్ వేర్ ద ప్లేస్ వాస్ లొకేటెడ్ అండి. దిస్ ఇస్ మధ్యప్రదేశ్ స్టేట్ అండి, పీతాంపుర. అక్కడ కట్టారు. ఇది ప్రపంచంలోనే 5వ పొడవైన హై స్పీడ్ ట్రాక్. ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. గంటకి 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళొచ్చు. ఇక్కడ జాగ్రత్తగా వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే అంతే జాగ్రత్త వెళ్ళిపోతాం ఎక్కడికో. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. The Arun Jaitley National Institute of Financial Management partnered with which company to build a Artificial Intelligence and Emerging Technology Center of Excellence? So this is Arun Jaitley National Institute of Faridabad lo undandi. This is Haryana state కిందకు వస్తుంది, Faridabad. So where this Arun Jaitley National Institute of Financial Management ఉంది, అది రీసెంట్ గా ఏ కంపెనీతో ఒక పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగింది. దేనికోసం అండి అంటే దే ఆర్ బిల్డింగ్, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ సెంటర్. ఇప్పుడు ఫ్యూచర్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా, చాలా మొత్తం ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి, సో టు బూస్ట్ అప్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్స్, లేదా టు గివ్ ద సపోర్ట్ ఫర్ ద డిఫరెంట్ ఎంటిటీస్ ఇన్ ఇండియా in especially artificial intelligence, that set up one type of center that is considered as a artificial intelligence emerging technology center. So where they are inaugurated, with which company they are inaugurated, so with which company they started this type of a center, that is answer should be Microsoft company andi. So Microsoft company to kalisi cheyadam jarugutundi. That is Arun Jaitley National Institute of Financial Technology Financial Management has partnered with Microsoft company to build artificial intelligence and emerging technology center of excellence only. So that is Microsoft company. The next question should be C. So India presented with the translation of 10 classical works of modern literature written by the prominent Indian authors in different languages to the Shanghai Cooperation Organization. Recent గా Shanghai Cooperation Organization యొక్క సమిట్ 2021 లో తజికిస్తాన్ కంట్రీలో జరిగింది. దుషాంబే అనేది తజికిస్తాన్ కంట్రీ యొక్క క్యాపిటల్ కదా, అక్కడ జరిగింది. 2022 సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్ కంట్రీ యొక్క ఉజ్బెకిస్తాన్లో జరగబోతుంది. ఉజ్బెకిస్తాన్ యొక్క కంట్రీ యొక్క క్యాపిటల్ తష్కెంట్ అనమాట. ఇది 2022లో తష్కెంట్లో హోస్ట్ చేయబోతున్నారు. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఉజ్బెకిస్తాన్. సో ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మొత్తం 8 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని మెంబర్స్ ఉన్నారండి? దెర్ ఆర్ టోటల్ 8 మెంబర్షిప్ కంట్రీస్ ఆర్ దేర్. తజికిస్తాన్ ఒకటి, రష్యా ఒకటి, ఉజ్బెకిస్తాన్ ఒకటి, చైనా ఒకటి, కజకిస్తాన్ ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, అలాగే ఇండియా ఒకటి, పాకిస్తాన్ ఒకటి. ఇవన్నీ కూడా మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కంట్రీస్ అండి. వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ రకరకాలుగా ఉండొచ్చు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారండి అంటే ఇండియాకి సంబంధించిన మొత్తం ఇండియాలో సంబంధించిన 10 క్లాసికల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, 10 క్లాసిక్ వర్క్స్ ఆఫ్ మోడర్న్ లిటరేచర్. సో మన ఇండియాలో ఉన్న ఒక రకరకాల 10 మోడర్న్ లిటరేచర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 10 క్లాసికల్ వర్క్స్ని కలెక్ట్ చేసుకున్నారు. ఒక 10 గొప్ప గ్రంథాలు అనొచ్చు, లేదా ఒక బుక్స్ అనొచ్చు. వీటన్నిటిని కూడా కొన్ని లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న కంట్రీస్ని అండర్స్టాండింగ్ అవ్వడం కోసం ఒక 3 లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తున్నారు అనమాట, మన ఇండియా లాంగ్వేజ్లో ఉన్న బుక్స్ని. సో ఏ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తున్నారండి అంటే ఇంగ్లీష్ ఒకటి, రష్యా ఒకటి, చైనీస్ అనమాట. సో కాబట్టి మన ఇండియన్ లాంగ్వేజ్ కాకుండా వేరే కంట్రీస్ యొక్క లాంగ్వేజెస్లో, అది కూడా ఎస్పెషల్లీ ఇంగ్లీష్, రష్యా అండ్ చైనీస్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో రిప్రజెంటేటివ్స్ అనేది ఆ బుక్స్ చదివితే వాళ్ళకి ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం, వాళ్ళకు కూడా మన కల్చర్ గురించి కానీ, వాళ్ళకు కూడా మనకి స్కిల్స్ని తెలియడం కోసం ఈ పని చేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఏ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తున్నారంటే ఇంగ్లీష్, రష్యా అండ్ చైనీస్ లాంగ్వేజెస్ అవుతాయండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ రేడియో స్టేషన్ bagged the awards at the 8th edition of National Community Radio Awards, the instituted by the Ministry of Information and Broadcasting? సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం
సో వీళ్ళు రీసెంట్గా ఏం చేశారండి అంటే ఒక రేడియో ఛానల్కి నేషనల్ కమ్యూనిటీ రేడియో అవార్డ్స్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద రేడియో ఛానల్ హ్యాస్ రీసెంట్లీ గాట్ ద నేషనల్ కమ్యూనిటీ రేడియో అవార్డ్స్. దట్ ఈస్ 8th ఎడిషన్ అండి. సో 8th టైం ఇవ్వడం జరిగింది. అంటే 8 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక రేడియో ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు. దేనికోసం అండి అంటే లాక్డౌన్లో వాళ్ళు ఒక ఆడియో క్లాసెస్ని ఎక్కువగా టెలికాస్ట్ చేశారండి పిల్లలకి ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేసినందుకు. సో దానికి ఇవ్వడం జరిగింది. ఆ రేడియో ఛానల్ పేరు ఏది అండి అంటే దట్ ఈస్ రేడియో విశ్వాస్, రేడియో లైవ్, అండ్ ద ఆన్సర్ షుడ్ బి రేడియో విశ్వాస్. వేర్ ద రేడియో ఛానల్ ఈస్ దే, దట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర స్టేట్ అండి. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇది కూడా థర్డ్ ఆప్షన్ కూడా అదే ఉంది. దెన్ ఏదైనా ఒకటి రేడియో విశ్వాస్ అనే రేడియో ఛానల్ ఏదైతే ఉందో పిల్లలకి ఆడియో క్లాసెస్ని టెలికాస్ట్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేసినందుకు దానికి అవార్డు ప్రజెంట్ చేశారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఎడ్యుకేషన్స్, ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ విచ్ హాస్ బిగన్ ద స్టడీ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ లే? ఓకే, సో లేహ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ లడక్ అండి. లడక్లో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెరిఫై చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు. ఎందుకు సర్వే చేస్తున్నారండి అంటే అక్కడ ఎడ్యుకేషన్ కానీ, ఉమెన్స్ యొక్క సపోర్టింగ్ కానీ, చిల్డ్రన్స్ కానీ, యూత్ ఎఫర్ట్స్ కానీ, స్పోర్ట్స్ వీటన్నిటిలో ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా చేస్తున్నాయి అంటే లెహ్లో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా ఉమెన్స్ ప్రయారిటీ ఏ విధంగా ఎడ్యుకేషన్లు ఇస్తున్నాయి, స్పోర్ట్స్కి ప్రయారిటీ ఎలా ఇస్తున్నారు, ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి కానీ, చిల్డ్రన్స్ యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ వీళ్ళందరూ ప్రాపర్గా జరుగుతున్నా లేదో చూడడం కోసం క్యాబినెట్ కమిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ పార్లమెంటరీ అడ్వైజరీ కమిటీ వాళ్ళు ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఒక కమిటీని అపాయింట్ చేశారు. దెన్ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ ఏంటి అంటే వినయ్ సహస్రబుద్ధి అనే పర్సన్ అపాయింట్ చేశారు. వినయ్ సహస్రబుద్ధి వాస్ అపాయింటెడ్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఏప్రిల్ నుంచి జూన్ అంటే ఫస్ట్ క్వార్టర్ అవుతుంది ఆఫ్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ ద హైయెస్ట్ ఎవర్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్? సో ఎంతవరకు మన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ని పెరిగాయండి అంటే ద ఆన్సర్ వచ్చి $95 బిలియన్ అండి. అంటే 2019 యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మనం మర్చెండైజ్ అంటే నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండి. మనం ఎన్ని $1 బిలియన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసాం? ఎప్పుడు ఏప్రిల్, మే, జూన్ అండ్ ఫస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఎంత ఎక్స్పోర్ట్ చేసామని చెప్తున్నారండి. దాని యొక్క వర్త్ ఎంత అని. ద ఆన్సర్ ఈస్ $95 బిలియన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ అ రిపోర్ట్ హ్యాస్ రీసెంట్లీ ప్రొవైడెడ్. That is $95 billion of money we did the exports to foreign countries in this first quarter of 2021. Then let's see the last question for today's class. That is a veteran lawyer K.N. Bhattacharya ji has been appointed as a new Lokayukta of which of the state? K.N. Bhattacharya అనే పర్సన్ ని ఏ స్టేట్ కి లోకయుక్తగా అపాయింట్ చేశారండి అంటే హి వాస్ అపాయింటెడ్ యాజ్ లోకయుక్త ఆఫ్ త్రిపుర స్టేట్ అండి. త్రిపుర స్టేట్ కి అపాయింట్ చేశారు. అగర్తల అనేది త్రిపురకి క్యాపిటల్ అవుతుంది. రమేష్ బ్యాస్ అనే పర్సన్ ఇక్కడ గవర్నర్ గా ఉన్నారు. బిప్లబ్ కుమార్ దేవ్ అనే పర్సన్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ గా యాక్ట్ చేస్తున్నారు. దెన్ క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే దిస్ ఈస్ అలాగే బిసాన్ నేషనల్ పార్క్ ఒకటి, బిసాన్ నేషనల్ పార్క్. ఈ రెండు మనకి ఇది త్రిపుర స్టేట్ కిందకు వస్తాయి. అరుణాచల్ ప్రదేశ్ వి హావ్ ద నమ్దఫా నేషనల్ పార్క్ ఒకటి, అలాగే మౌలింగ్ నేషనల్ పార్క్. ఈ రెండు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కిందకు వస్తాయి. మౌలింగ్ ఒకటి, నమ్దఫా. తమిళనాడు స్టేట్ వి హావ్ ద గైండి నేషనల్ పార్క్ ఒకటి, తర్వాత గల్ఫ్ ఆఫ్ మనార్ నేషనల్ పార్క్ ఒకటి, గల్ఫ్ ఆఫ్ మనార్. ముందంతురాయ్ నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్, అలాగే అన్నమలై నేషనల్ పార్క్. గైండే ఒకటి, గల్ఫ్ ఆఫ్ మనార్ ఒకటి, ముందంతురాయ్, ముదుమలై, అన్నమలై ఇవన్నీ తమిళనాడు స్టేట్ కిందకు వస్తాయి. కాంచనజుంగా నేషనల్ పార్క్ అనేది సిక్కిం స్టేట్ లో ఉందండి. కాంచనజుంగా. దెన్ నోక్రెక్ ఒకటి, బాల్ఫక్రం నేషనల్ పార్క్స్ ఆర్ దేర్. బోత్ ఆర్ బిలాంగ్స్ టు మేఘాలయ స్టేట్. మేఘాలయలో ఉన్న రెండు ఇంపార్టెంట్, నోక్రెక్ ఒకటి, బాల్ఫక్రం, ఈ రెండు మేఘాలయలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ 5 స్టేట్స్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ చెప్పేసామండి. అరుణాచల్ ప్రదేశ్లో మనకి నమ్దఫా ఒకటి, మౌలింగ్ ఇంపార్టెంట్, ఈ రెండే. త్రిపురలో క్లౌడెడ్ లెపర్డ్ ఒకటి, బిసన్. మేఘాలయలో నోక్రెక్ ఒకటి, బాల్ఫక్రం. సిక్కింలో కాంచనజుంగా. తమిళనాడులో ఒక 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. గైంది ఒకటి, గల్ఫ్ ఆఫ్ మనార్ ఒకటి, ముందంతురాయ్ ఒకటి, ముదుమలై ఒకటి, అన్నమలై ఒకటి. Then these are the very, very important national parks of these particular 5 states. And next class we can discuss the July month part 2 current affairs. So almost 50 questions complete అయిపోయినాయి. Then we can go for remaining parts in next class only. So okay, thank you very much.